చాలు ధన్యులమవుతామని మా డాక్టర్ రమణాచారి గారు అన్నమాట. ఈరోజు 3 రోజుల పాటు అప్పుడే అయిపోయింది. ఇలా 4 రోజులు ఉంటే బాగుంటుంది కదా అని మనం అనుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర ధార్మిక మండలి అధ్యక్షం వహిస్తున్నటువంటి శ్రీమాన్ జి రాంబాబు గారు ఐఏఎస్ వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారిని శ్రీమాన్ కోటేశ్వరరావు గారిని సత్యం ప్రార్థన చేస్తున్నాం. వారితోటి డాక్టర్ కెవి రమణాచార్య వారు కూడా వేదిక వేయించేస్తారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరలో శుభ సమాప్తిగా ఒక ఆర్షవాణిని మనం సత్కరించుకుంటాం. ఇది మన సంస్కారం. భాగ్యనగర్ పౌరులు సనాతన ధర్మ నిష్ఠులు సంస్కార సంపన్నులు గనక మన అందరి పక్షాన వారికి హార్దికమైనటువంటి అభివందన హరిస్తే చందనాలు సమర్పించుకుంటాం. శ్రీమాన్ రాంబాబు గారు, డాక్టర్ రమణాచారి వారు స్వామి వేదిక మీది. ఈ కార్యక్రమం చివరలో అందరికీ ప్రసాదం అందుతుంది. దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్లకుండా కొద్ది నిమిషాలు ఉండి పెద్దలకు మన హార్దికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుని వెళదాం. ఇప్పుడు శ్రీమాన్ రాంబాబు గారిని వారి శుభాశంసగా ప్రార్థన చేస్తున్నాను. హరే శ్రీనివాస. పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా తరఫున మీ అందరి తరఫున కూడాను కృతజ్ఞతతో ముందర చెబుతున్నాను. రమణాచార్య గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. నేను వారు ప్రసంగించే ముందర మాట్లాడటం వారు ఎంత బాగా మాట్లాడతారో తెలియదు. నా తెలియని క్రమాన్ని ముందుగా నేను వ్యక్తం చేయడం ద్వారా వారు చెప్పేటువంటి విషయాలకి మరింత మెరుగు వస్తుందని అనుకుంటున్నాను. ఈ కోటేశ్వరరావు గారు ఒక పురాణాన్ని ప్రవచనం చేయడమే కాకుండా దాని వెనుక ఉన్నటువంటి తత్వాన్ని జ్ఞానాన్ని ఒకే రోజున కొన్ని గంటల సమయంలో మనందరికీ ఉచితంగా అందిస్తున్నారు. అది మనకి ఎంతో అదృష్టవంతులమైన అని అనుకుంటున్నాం. మనం ఇంట్లో కూర్చొని పుస్తకం చదివితే మనకు అర్థమయ్యేది 100% మాత్రమే. వారి ప్రవచనం విన్న తర్వాత మనకి దాని వెనకనున్నటువంటి జ్ఞానం అంతా సుబోధకం అవుతుంది. వారికి నేను మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. శ్రీమాన్ రాంబాబు గారికి అందరి పక్షాన ధన్యవాదాలు. నిన్న మొన్నట్లాగానే మీ మొబైల్స్ అన్నింటినీ కూడా సైలెంట్ మోడ్ లో పెట్టుకోవటము, స్విచ్ ఆఫ్ చేయటము, ఏదైనా అర్జెంట్ కావాలంటూ ఉంటే పక్కకి వెళ్లి మాట్లాడుకొని మళ్ళీ వచ్చి యథాస్థానంలో కూర్చోవడము. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుప్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కార్తీక మాస వైభవం గురించి మనం ప్రస్తావిస్తున్నాం. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథిని కార్తీక మాసంలో నాగుల చవితిగా మనం నిర్వహణ చేస్తూ ఉంటాం. నాగుల చవితి అంటే వ్యవహారమునందు పుట్టలో ఉండేటటువంటి పాముకి తీసుకెళ్ళి పాలు పోస్తూ ఉండడం, ఏదో కాస్త కూడి గుడ్లు వేస్తూ ఉండడం, అది తినేటటువంటి ఆహారాన్ని ఆ పుట్టలోకి విడిచిపెడుతూ ఉండడం చేసి నాగేంద్రుని ఆరాధనగా, నాగుల యొక్క ఆరాధనగా చేసి ఆ సర్పజాతిని వేడుకుంటాం. ఏదో పొరపాటున నీ వ్యవసాయ పనులు చేసేటప్పుడు నీ తోక తొక్కచ్చు, నీ పడగ తొక్కచ్చు, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపోవు తప్ప మా మీద నువ్వు పగపట్టవద్దు. నీ యందు మేము భక్తిని ప్రకటనం చేస్తున్నాం. నువ్వు మాకు ఎంతో ఉపకారిగా ఉండేటటువంటి దానివి. వ్యవసాయానికి అత్యంత ప్రతిబంధకమైనటువంటి ఎలకల్ని సంహరించడంలో నువ్వు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటావు పొలంలో. కానీ పొరపాటున చీకట్లో పాకుతున్న నిన్ను నేను తొక్కే అవకాశం ఉంది, దాన్ని అపరాధంగా నువ్వు స్వీకరించవద్దు అని భావన చేసి మా వంశాన్ని మా పిల్లల్ని కాపాడుకొని ఆ పుట్టలో పాలు పోసి వస్తూ ఉంటారు. అయితే బయట బాహ్యంలో చూసినప్పుడు ఈ నాగుల చవితి ఆరాధన అనేటటువంటిది వాటి యందు కూడా మిత్రభావనతో పూజ చేయడము అనేటటువంటిదిగా చెప్పబడినప్పటికీ యథార్థమునకు నాగుల చవితి చేయడం వెనకాతల ఉండేటటువంటి ప్రధానమైన తాత్పర్యము వేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపానికి కూడా పాముతోటి సంబంధం ఉంటుంది. ప్రతి దేవతా స్వరూపం పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటుంది. నాగ యజ్ఞోపవీతధారిణం అంటాం. విఘ్నేశ్వరుని యొక్క కడుపుకి ఒక నాగు చుట్టుకుని ఉంటుంది. సరే, అసలు పరమశివుడు నాగాభరణుడు. ఆయన శరీరం నిండా పాములే, ఆయన కర్ణ కుండలములు పాములు, ఆయన చేతులకు పెట్టుకునే ఆభరణములు పాములు. హరాహిభ్యో భీత అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. ఆయన చేతికి పెట్టుకున్న పిల్లపాము పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కితే అమ్మవారు భయపడిందన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయపడినటువంటి స్థితిని చూపించడం అంటే ఆ రసాన్ని ఆవిష్కరించడం బాగుండదు. ఆవిడ ఆదిశక్తి, ఆవిడే భయపడితే అర్థం ఉండదు. శంకరులు దాన్ని చాలా అందంగా మార్చారు. శివుడి చేతి మీద పాము అమ్మవారి చేతి మీదకి ఎక్కితే ఆవిడ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అకస్మాత్తుగా పాము ఎక్కుతుంటే చూసి ఆవిడ ఇలా అంది. ఇప్పుడు హరాహిభ్యో భీత అన్నారు. ఆ పాము పరమశివునికి ప్రత్యేకమైనటువంటి ఆభరణ స్వరూపం.
ఆయన వాసుకి మొదలైనటువంటి పెద్ద పెద్ద నాగుల్ని ఆభరణములుగా ధరిస్తాడు. సరే, ఆదిశేషుడు పతంజలి స్వరూపమై నటరాజస్వామిగా శివుడు నర్తనం చేస్తున్నప్పుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. ఇప్పటికీ నటరాజస్వామి వారి యొక్క మూర్తి పక్కన ఇద్దరు ఉంటారు. ఒకరు ఆదిశేషుడు పతంజలి స్వరూపంలో ఉంటారు, ఒకరు వ్యాఘ్రపాదుడు. క్రింద శరీరం అంతా పెద్ద పులి శరీరం, పైన తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. కింద శరీరం అంతా పాము శరీరం, తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. ఆ మనుష్యుని తలకాయ పాము శరీరం ఉన్నవాడు పతంజలి. ఆయన తల్లిగారు సూర్యుడికి నమస్కారం చేసి అంజలి ఘటించి ఉన్నప్పుడు పత్ అంటే పైనుంచి పాము పిల్ల రూపంలో నేల మీద పడ్డాడు. ఆయన ఆవిడ చేతుల్లో పడ్డాడు కాబట్టి పతంజలి వ్యాకరణానికి చేసిన వ్యాఖ్యానానికే మహాభాష్యమని పేరు. మహాభాష్య వ్యాఖ్యాపటుశయన మారోపయతివా అంటారు మూకశంకరులు, పంచశతిలో. దానికి మహాభాష్యమని పేరు. ఆయన మహానుభావుడు పతంజలి. ఆ పతంజలి కోరి పరమశివుడికి ఆభరణమయ్యాడు. పాము పరమశివుడికి ఆభరణం అవడానికి ఓ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. దాన్ని ఇప్పటికీ తిరువారూరులో ఆవిష్కరిస్తూ ఉంటారు. ఒకనొకనాడు శ్రీ మహావిష్ణువు చాలా బరువెక్కిపోతున్నారు. ఆదిశేషుడు అన్నాడు, నేను కింద మిమ్మల్ని భరిస్తున్నాను, ఏమిటి అకస్మాత్తుగా మీరు ఇంత బరువెక్కిపోతున్నారని అడిగాడు. ఆయన అన్నాడు, నేను అజపతాండవం చూస్తున్నాను అన్నాడు. అజపతాండవం అంటే అన్నాడు, నా హృదయంలో పరమశివుని నర్తనం చూస్తున్నానన్నాడు. ఆ నర్తనం చూసిన ఆనందంతో నేను నీకు బరువుగా అనిపించానన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నాకు చూడాలనుందా తాండవం అన్నాడు. చిదంబరం వెళ్ళు, నటరాజ సభలో నర్తనం చేస్తాడు, చూడమన్నాడు. ఆదిశేషుడు వచ్చి పక్కన నిలబడి చూస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరే నాట్యం చేయరు. చిదంబరం చిత్సభలో నాట్యం చేయకుండా ఉండేవాళ్ళు ఇద్దరే, వ్యాఘ్రపాదుడు పతంజలి. ఆయన చూసి నమస్కారం చేస్తున్నాడు. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారన్నాడు ఆయన. మీ ఇద్దరికీ చూడటం తప్ప ఈ సభలో చేయడం చేత కాదు, ఏ ఉపకారం చెయ్యలేరు. మిగిలిన వాళ్ళందరం వాద్యాలు మోగిస్తాం, తప్పెటలు మోగిస్తాం, నువ్వు ఇలా నమస్కారం పెడుతూ చూస్తావు, ఆయన నమస్కారం పెడుతూ చూస్తాడు. మీ ఇద్దరూ ఆ తాండవానికి ఏమీ ఉపకారం చెయ్యరు అన్నాడు. అంటే కోపం వచ్చింది పతంజలికి. కోపం వచ్చి ఆయన తలకట్టు లేనటువంటి, అంటే దీర్ఘాలు లేనటువంటి పదాలతో, అక్షరాలతో పరమశివుని యొక్క తాండవాన్నంతటినీ వర్ణన చేస్తూ ఒక స్తోత్రం చేశాడు. మీ అందరికీ కొమ్ములున్నాయి, అందుకని అహంకరించారన్నాడు నందీశ్వరుణ్ణి చూసి. అందుకే నేను కొమ్ములకి దీర్ఘాలు పెట్టవలసిన అవసరం లేని హ్రస్వాక్షరాలతో శివతాండవాన్ని వర్ణిస్తానని తాండవ స్తోత్రం చేశాడు. అటువంటి పతంజలి ఆదిశేషుడు పరమశివుని యొక్క తాండవం చూసి మురిసిపోయి, నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలని వెళ్ళి పరమశివుని యొక్క పాదానికి చుట్టుకున్నాడు. అందుకే నటరాజస్వామి పాదానికి ఒక పాము చుట్టుకుని ఉంటుంది, అది ఆదిశేషుడు. ఆ పాము చుట్టుకుని ఉంటే శివుడు తాండవం చేస్తే శంకర భగవత్పాదులు చమత్కారం చేశారు. ఆ కాళ్ళు ఇలా కదిపేస్తుంటే పాముకి వెంగు పాము ఏముంటుంది, దాని పడగలు వంగిపోతున్నాయి, తట్టుకోలేకపోతుంది, జారిపోతానని. ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే అది తట్టుకోలేకపోతున్నాయి పావులని ఒక్కసారి ఆ కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపాడు. మెళ్ళో పావులన్నీ తలలు మోకాల మీద పెట్టుకున్నాయి, మోకాలకు ఉన్నటువంటి పావు సర్దుకుని బాగా పట్టుకుంది. అందుకుని ఒక్క క్షణం ఆపావు నువ్వు అన్నారు. ఎందుకంటే అసలు విదేశాల్లో కూడా నటరాజస్వామి వారి విగ్రహం అంటే అంత వ్యామోహం. ఎందుచేత అంటే పెద్ద జుట్టు ఉందనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు అంతా ఇటు వస్తుంది, ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు ఇటు వస్తుంది. ఇలా అన్నప్పుడు ఇటు వెళ్ళి ఇటువైపు జుట్టు మళ్ళీ ఇటు పడకముందే ఇలా అంటే ఇటు జుట్టు ఇటు విసురుకోవాలంటే రెండు వైపుల జుట్టు రెండు వైపులే విసురుకుని ఉండాలంటే ఆయన ఎంత వేగంగా తల తిప్పినవాడై ఉండాలి. నటరాజస్వామి యొక్క తల అంత గొప్పగా తిప్పుతాడు. అసలు శివకేశవుల యొక్క గొప్పతనం అంతా నటరాజుగా రంగరాజుగా ఉంది. తనలో తాను రమిస్తూ జ్ఞానమూర్తిగా ఉండవలసిన వాడు రంగస్థలానికి ఆడుతూ ఉంటాడు నటరాజుగా. ఎప్పుడు లోకాల్ని పరిపాలించవలసిన వాడు పడుకుని ఉంటాడు రంగనాథుడిగా. ఆయన పడుకోవడం ఏమిటి, ఈయన ఆడుతూ ఉండడం ఏమిటి, అందులో ఉంది అసలు శివకేశవుల తత్వం అంతా. ఆ అభేద తత్వం ఇద్దరి యొక్క అద్భుత స్వరూప ఆవిష్కరణమది. కాబట్టి పతంజలి స్వరూపంగా ఆదిశేషుడు ఆయన పాదాన్ని అలంకరించాడు. సరే,
శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉంటారు. ఆయనకి పాముతో సంబంధం, మిగిలినటువంటి దేవతా స్వరూపాలన్నిటికీ పాముతో సంబంధం. పాము అమ్మవారి రూపంగా వచ్చి శివలింగానికి పడగపడుతూ ఉంటుంది చాలా చోట్ల. నేను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీరు ఎప్పుడు వెళ్ళి ముట్టుకోండి, మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎంతమంది జనం ఉండనివ్వండి, బ్రహ్మాండమైన నాగుపాము ఒకటి వస్తుంది. వస్తున్నప్పుడు దానికి దారిస్తారు. ఆ పాము వచ్చి ఆ శివలింగానికి చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి అది వెళ్ళిపోయి ఆ పైన ఉండేటటువంటి ఒక చిన్న గది లాంటి దాని చోట కొంతసేపు పడుకుంటుంది. పడుకుని అది మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది, పైన చెట్లలోకి. ఎవ్వరూ దాని జోలికి వెళ్ళరు. అమ్మవారే పాము రూపంలో శివలింగాన్ని చుట్టుకుంటుంది అంటారు ఇప్పటికీ. పాము రూపంలోనే సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఒకానొకప్పుడు ప్రణవానికి సరి అయినటువంటి అర్థం చెప్పలేదని చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించాడు కైలాస పర్వతానికి ప్రధాన ద్వారం దగ్గర. బ్రహ్మగారు 4 తలకాయలు సిగ్గుతో తలవంచుకుని లోపలికి వెళ్ళాడు. శివుడు అన్నాడు, ఏం అలా చిన్నబుచ్చుకున్నావన్నాడు. ఆయన త్రికాల వీధి, ఆయనకి తెలియనిది ఉంటుంది. కొడుకుని పిలిచి, ఒరే నీకు అన్నీ తెలిసినా చిన్నవాడివి, ఆయన పెద్దవాడు, సృష్టికర్త. కాబట్టి ఆయన మాటకి శ్రీ మహావిష్ణువు గౌరవం ఇచ్చి అవతారాలు తీసుకుంటారు. రాక్షసులకు వరమిస్తే నేను గౌరవిస్తాను, పెద్దవాడని. నువ్వు నా కొడుకువి, నువ్వు అలా చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించి మాట్లాడడం బాగులేదు. పెద్దలను అధిక్షేపించినటువంటి పాపం పోగొట్టుకోవడానికి నీకు నువ్వుగా శిక్ష వేసుకో అన్నాడు. అంటే అప్పుడు ఆయన నాగస్వరూపాన్ని పొంది పడుకున్నాడు. కొంతకాలం పాటు పావు రూపంలో పడుకున్నాడు. అందుకే ఇప్పటికీ ప్రత్యేకించి తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థంలో, రామేశ్వరంలో, అలాగే బెంగుళూరు దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రంలో మీకు విశేషమైనటువంటి నాగుల పట్టీలు కనపడతాయి. 2 నాగులు పెనవేసుకున్న స్వరూప నాగప్రతిష్ఠ అని చేస్తారు. నేను ఒక చోట ఒక మెడికల్ మ్యాగజైన్లో చదివాను, అది ఎంతవరకు సాధికారికమో నాకు తెలియదు. పురుషవీర్యములందు సంతానోత్పత్తి కారకమైనటువంటి కణములు సర్పరూపంలో తిరుగుతాయని. మళ్ళీ సంతానోత్పత్తి జరిగేటప్పుడు పురుషుని యొక్క తేజస్సు స్త్రీ యొక్క శోణితముతో కలిసినప్పుడు గర్భం ఏర్పడే ముందు అవి ఎలా ఒకదాంతో ఒకటి నోళ్ళు తోకలు పట్టుకుని ఉంటాయి అనేటటువంటి సృష్టి సంబంధమైన విశేషాన్ని వర్ణించినప్పుడు ఇప్పటికీ చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణామూర్తి దేవాలయం వెనక ఉన్నటువంటి ప్రాంతానికి వెడితే ఆ పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే పైకప్పు మీద అద్భుతమైనటువంటి శిల్పరచన ఉంటుంది. అందులో ఒక చోట పురుషుని యొక్క తేజస్సులో ఉండేటటువంటి సంతానకారకమైన కణములు సర్పరూపంలో ఉండి ఎలా పెనవేసుకుని ఉంటాయో వేయబడి ఉంటుంది. నేను అక్కడ అర్చకుల్ని అడిగితే ఎందుకన్ని పావులు అలా పట్టుకున్నట్టుగా ఉన్నాయని అడిగితే అది సంతానకారకత్వానికి సంబంధించిన విశేషం. సృష్టి యందు ఆనందం ఉండి తీరాలి కనుక ఆ పావులంత ఉల్లాసంగా ఒక దాని తోక ఒక దాని నోటితో కరిచినట్టుగా ఉంటుంది అని ఆ విశేషాన్ని వర్ణించారు. కాబట్టి పాము సంతానకారకమైనటువంటి దానిగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదివితే వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం. ఆయన వంశాభివృద్ధికి కారణమై ఉంటాడు అని. ఇప్పటికీ నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన సందర్భం ఒకటి ఉంది. తూర్పుగోదావరి జిల్లా మల్లవరం క్షేత్రంలో పిల్లలు పుట్టరు అని నిర్ధారింపబడిన దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయం వెనక పడుకుంటారు బోర్లా. ఆ స్త్రీ అలా పడుకుని నిద్రపోతుంది కొంతసేపు, తర్వాత లేపుతారు. నిద్ర లేచిన తరువాత ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్ నుంచే ఒక దంపతులు పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య సేవ చేసి కొడుకు పుడితే వాళ్ళు దేవాలయానికి వచ్చారు. అలా ఎందరో సుబ్రహ్మణ్యానుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మనకి శాస్త్రంలో ఆ పాము ఒక విశేషమైనటువంటి లక్షణానికి ప్రతీక. పావు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఊర్ధ్వముఖ చలనం చేసేటటువంటి పావు, ఒకటి అధోముఖ చలనం చేసేటటువంటి పావు. ఒకటి పుట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి ఊర్ధ్వముఖంగా పైకి లేస్తుంది. ఇలాగా
పైకి లేచేటటువంటి పాము తేజస్సుని ఓజస్సుగా మార్చే ప్రక్రియకి సంకేతం. మన దేహంలోనే మనం తీసుకున్నటువంటి ఆహారంలో అత్యంత సారవంతమైనటువంటి భాగాన్ని ఒక తోట పెంచి తోటలో ఉన్నటువంటి పువ్వులలో ఉన్న సౌరభాన్నంతటినీ కూడా తీసి చుక్క 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 దాల్చి ఇంత సీసాతో ఒక అత్తరు చేస్తే ఎలా ఉంటుందో, ఒక తోటలోని కొన్ని వందల పువ్వుల యొక్క సౌరభం ఇంత అత్తరైతే ఎలా ఉంటుందో, అలా శరీరంలో ఉండేటటువంటి శక్తిలో కొంత భాగం తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సు కేవలం లౌకికమైనటువంటి భోగము కొరకు అధోముఖ స్ఖలనమైపోతే ఆ పాము పుట్టలోకి వెళ్ళిపోయినటువంటి పాము, అంటే అధోముఖ చలనము చేత భోగకారకమై తేజస్సు నష్టమైపోయిన వాడు అని. పాము పైకి లేస్తే తేజస్సుని రక్షణ చేసుకుని, అందుకే ఉపనయనం చేసినప్పుడు పసుపు బట్టతో ఉన్నటువంటి గూచి పెడతారు బ్రాహ్మణుడికి. ఎందుచేత అంటే గర్భాష్టమమునందు ఉపనయనం. అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి 8 ఏళ్లు లెక్క పెట్టాలి. అంటే బయటికి వచ్చిన తర్వాత 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి అని యథాశాస్త్రం అయితే. ఎందుకు చెయ్యాలి అని అడిగారు. అడిగితే వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేశారు పెద్దలు. వాళ్ళు అన్నారు, 7 సంవత్సరముల 2 నెలల వయసు వచ్చేటప్పటికి లింగభేదం స్పష్టంగా తెలుస్తుంది. కామము మనస్సు పట్టుకోవడం మొదలు పెడుతుంది. తేజస్సు నష్టమైపోకుండా ఉండడం కోసమని మోదుగ కర్ర చేతికిచ్చి, అగ్ని సంబంధమైనది కనుక పసుపు గోచి పెట్టి ఉపనయనం చేసి తండ్రి యజ్ఞోపవీతం ఇచ్చి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ గాయత్రీ మంత్ర పఠనము చేత, అది గానము చేయడం చేత రక్షిస్తుంది, ఉద్దీపనం చేస్తుంది బుద్ధిబలాన్ని. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని పూర్తవుతుంది. ఆ మంత్రాన్ని బాగా చేస్తూ ఉండడం వల్ల బుద్ధి వైభవాన్ని పెంచుకుంటాడు, బ్రహ్మచర్యాన్ని రక్షించుకుంటాడు. అది ఆశ్రమాన్ని మళ్ళీ శాస్త్రవిహితంగా గురువుగారి సమక్షంలోనే స్నాతకంలో విడిచిపెట్టాలి బ్రహ్మచర్యాన్ని. అందుకే స్నాతకోత్సవంలోనే మళ్ళీ అద్దం చూసుకోవడం, కాటుక పెట్టుకోవడం, సిగలో పువ్వులు పెట్టుకోవడం, ఎందుకంటే మెడలో పూలదండ వేసుకోవడం. మగవాడు ఎప్పుడూ పూలదండతో ఉండాలి అని. నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్. అయితే పూలదండ తీయకూడదు నిజానికి మెడలోంచి, ప్రవచనం చేసేటప్పుడు అసలు తీయకూడదు. కానీ ఒక్కొక్క కారణానికి తీయచ్చు అన్నారు. ఎందుకు తీయచ్చు అంటే కొన్ని పువ్వులు వాతం చేస్తాయి శరీరానికి. గులాబీ పువ్వులు ఉన్నాయనుకోండి వాతం చేస్తాయి, అందులో తడిగా ఉన్నాయనుకోండి శరీరానికి తొందరగా వాతం కమ్ముతుంది. అప్పుడు వాసన చూసి పక్కన పెట్టచ్చు, దోషం రాదు. ఎందుకంటే తన శరీరాన్ని రక్షించుకోవాలి కనుక. కాబట్టి ఎప్పుడూ కూడా మన శరీరంలో ఉండేటటువంటి తేజోరక్షణాన్ని ప్రధానంగా మాట్లాడుతుంది శాస్త్రం. అందుకే బ్రహ్మచర్యంలో మళ్ళీ గురు సమక్షంలోనే స్నాతకోత్సవంలో బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అంటే ఆశ్రమం మారతాడు తప్ప తేజస్సుని నష్టపరుచుకుంటాడని కాదు. రఘువంశం చెప్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అని అడిగారు. అది ఇక్ష్వాకు వంశం కదా, రఘువు పుడితే రఘువంశం అయిపోయింది. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశానికి ఖ్యాతి వస్తుంది, ఆయన పేరు మీదకి మారింది. ఏమిటి రఘువు గొప్పతనం అని అడిగారు. త్యాగాయ సంభృతార్థానాం, డబ్బు సంపాదిస్తాడు. దేనికి? సూర్య భగవానుడు సముద్రంలో నీళ్లు లాగి మళ్ళీ తీసుకొచ్చి మేఘం కింద వర్షించినట్టు, మనలోంచి నీళ్లు, చెరువులలో ఉన్న నీళ్లు కిరణములతో లాగి మళ్ళీ ఇచ్చేసినట్టుగా ఆయన ఐశ్వర్యాన్ని సముపార్జించి త్యాగం చేస్తాడు, దానం చేసేస్తాడు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం శాస్త్రం తెలియక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమో. అదే పనిగా మాట్లాడారనుకోండి, మధ్యలో ఎవరో కోటేశ్వరారు ఒకసారి మా ఊరు రెండింటే తప్పకుండా వెళ్ళన్నారు అనుకోండి, ఆ పాటికి ఆ తర్వాత వెళ్ళడం మానేస్తే అదో అసత్య దోషం. అందుకని ఎక్కువ మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం అంటే అసత్య దోషం వస్తుందని. కాబట్టి సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్ర చేస్తాడు హింస కొరకు కాదు, కీర్తి కొరకు. కీర్తి కొరకు చెయ్యొచ్చా? భర్తృహరి అంటారు, భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురత్వమాజి బాహాపటు శక్తియుం యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. సజ్జనులకు ప్రకృతి సిద్ధమైన గుణము కీర్తి ఎందు అనురక్తి.
అమ్మవారి అనుగ్రహం చేతనే కీర్తి వస్తుంది. అందుకే ఆవిడ యశస్విని అని ఒక పేరు. తను ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాడికి గొప్ప కీర్తినిస్తుంది. వాడి గురించి అందరూ చెప్పుకున్న బాహ్యం ఎంత గొప్ప ఆయనండి అంటుంటే ఆవిడ విని పొంగిపోతుంది. నేనిచ్చిన కీర్తే నా కొడుకు గురించి ఎలా చెప్పుకుంటున్నారో అని పొంగిపోతుంది ఆవిడ. అటువంటి తల్లి కాబట్టి కీర్తి యందు అనురక్తి కొరకు దండయాత్ర చేస్తాడు. వివాహం చేసుకున్నాడు ఎందుకు? కేవలము కామోపభోగం కొరకు కాదు. ప్రజాయి గృహమీథినాం ధర్మ ప్రజాపత్యర్థం అని సంకల్పం కనుక పితృరుణం నుంచి విముక్తి పొంది వంశచక్ర భేదనమునందు వ్యక్తి యొక్క మూలాధార చక్రమునందు పడుకుని ఉంటుంది కుండలిని స్వరూపం. తన తోకని తానే కరిచి పెట్టుకుని పడుకుంటుంది అని. అది వ్యక్తి యందు ఉండే కుండలిని సమిష్టి కుండలిని అని, సమిష్టి కుండలిని కూడా అదే రూపంలో పడుకుంటుంది అని చేత పాము చేతనే సంకేతిస్తారు ఇవన్నీ. ఆ నాగమును ఆరాధన చెయ్యడం అంత గొప్ప విశేషంగా చెప్పబడింది. అందుకే ఓసారి శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి చాలా మంది వెళ్ళి కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతూ నీ పేరు ఏమిటంటున్నారు ఆయన. అందరూ చెప్పారు. ఒక ఆయన్ని పిలిచి ఏమిటి నీ పేరు అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను వాళ్ళని అడిగేయండి ముందన్నారు. చంద్రశేఖర భారతీ స్వామి వారి తెల్లపోయి ఏమి ఎందుకు చెప్పమన్నారు. ఏం చెప్పమంటారు? వాడి పేరు పతంజలి, వీడి పేరు విష్ణు శర్మ, వాడి పేరు దక్షిణామూర్తి, వాడి పేరు సోమయాజి, వాడి పేరు బ్రహ్మశాస్త్రి. నా పేరు చెప్పుకోవడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. నా పేరు నాగభూషణం, నా పేరు పాము, ఏం చెప్పనన్నారు. అంటే చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, అసలు నువ్వు నిజంగా నీ పేరే నువ్వు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఏది కట్టుకున్న బట్ట తీసి దండం మీద మారేస్తాడు, మెళ్ళో వేసుకున్న నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటాడు. పరమశివుడికి నువ్వు ఆభరణానివి కాబట్టి జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుకి శయనానివి కాబట్టి వాళ్ళిద్దరికీ బాగా దగ్గర వాడివి. వీళ్ళెవరి పేర్లలోనూ ఆ దగ్గరితనం లేదు, నీ పేరు ఎందే ఉంది. సిగ్గుపడతామే, ఇంక నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా బిగ్గరగా చెప్పుకో, మీ తండ్రి అందుకే నీకు ఆ పేరు పెట్టాడన్నారు. అంత గొప్పది ఆ నాగ సంబంధం. అటువంటి నాగ సంబంధంతో ఆ నాగుని పూజించడం చేత ఇటువంటి అభ్యున్నతి కావాలి అని అడగడానికి పుట్టలో పాలు పోస్తారు కాదు. యథార్థమునకు వేరొకటి ఉన్నది. వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరస్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో త్వారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. బ్రహ్మజ్ఞానమును పొందడం అంటే పిరికితనం పోవడం, భయం పోవడం. భయం ఎప్పుడు పోతుంది? నాకన్నా రెండో వస్తువు లేదు, ఉన్నదంతా పరబ్రహ్మమని తెలిసిన అద్వైత స్థితి యందు ప్రవేశిస్తే నిర్భయత్వం. భగవాన్ రమణులు పడుకుని ఉన్నారు. రోజున సూర్య నాగమ్మ గారు వచ్చారు. ఆయన ఇలా పైకి చూస్తున్నారు. ఆవిడ హడిలిపోయి అన్నారు, అందరూ భయపడుతున్నారు, ఈ గోధుమ త్రాసు తిరుగుతోంది ఈ మధ్య, ఏమిటి అలా చూస్తున్నారన్నారు. ఆ పావును చూస్తే భయమే లేదన్నారు. భయం ఎందుకు? నేను చూస్తున్నారు. వారు రోజు 3 గంటలకు వస్తారు. ఆయన ఎవరిని పాము వచ్చిందనేవారు కాదు, వారు 3 గంటలకు వస్తారు. మరి పందిరి మీద తిరిగి మామిడి చెట్టు ఎక్కుతూ ఉంటారు. నేను చూశానన్నారు. ఆ పాము పైనుంచి ఇలా చూస్తోంది రమణ మహర్షి. సూర్య నాగమ్మ గారు పక్కనున్న వాళ్ళు అన్నారు, మీకు అందరూ ఈశ్వరుడిలాగే కనబడతారు, నాకే పాము కనపడుతోంది, కాబట్టి మీరు వారిని దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పండి, రావద్దని చెప్పండి అన్నారు. ఆయన ఆ పాము వంక చూసి అన్నారు, వీరందరికీ ఎందుకో మిమ్మల్ని చూస్తే భయం వేస్తోందట. ఎందుకు వాళ్ళు భయపడ్డం, మిమ్మల్ని చూడడం? ఆఖరికి నేను లేనప్పుడు ఏమైనా అపకారం చేస్తారు, మీరు ఏమనుకోకండి, నేను ఒక్కరినే ఉన్నప్పుడు కనపడదురు కానీ మీరు బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. ఆ పాము జర 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 వెళ్ళిపోయింది. అది మహానుభావుడు ఆయన, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మమునందు అవిభాజ్య స్థితిని పొందినవారు. కాబట్టి ఆయన మాట ఆత్మకి అందుతుంది. అటువంటి ఉత్కృష్ట స్థితిని పొందడం నిర్భయత్వ స్థితి. మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీకటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. శివ శివ పశ్యంతి సమం, శివ శివ ఆమ్రేడితం వేశారు. ఎవరు కామాక్షి అనుగ్రహాన్ని పొందుతారో, పరదేవత కృపని పొందుతారో అటువంటి వారందరికీ కూడా పశ్యంతి సమం, అన్ని సమానంగా కనపడతాయి. ఏవి? శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీకటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం.
వనమునకు ఇంటికి తేడా ఉండదు, అన్నీ సమానంగా ఉంటాయి, ఏది వారికి భయకారణము కాదు. అటువంటి నిర్భయ స్థితిని పొందడం పాము యందు కూడా మిత్రభావన ప్రకటించడం, అన్నిటి యందు బ్రహ్మాన్ని చూడడం. అందుకని నాగుల చవితి నాడు పుట్టలో పాలు పొయ్యడం అంటే అది ఏదో సామాన్యమైనటువంటి విశేషంగా భావన చేయకూడదు. ఎన్నిటినో అడ్డుపెట్టి పుట్టలో ఉన్నటువంటి పాముకి కూడా పాలు పోసి ఈ సృష్టిలో పరమేశ్వరుడి చేత సృజింపబడినటువంటి ప్రతి ప్రాణి యందు మిత్రత్వాన్ని చూడగలగడమే మానవ జన్మ యొక్క గొప్పతనం అని చాటి చెప్పుకునేటటువంటి రోజు. కాబట్టి పుట్టలో పాలు, కోడిగుడ్లు మొదలైనవి వేసి ఆ పాముకి ఆహారాన్ని ప్రత్యక్షంగా సమర్పణం చేస్తారు. అంత గొప్ప తిథి నాగుల చవితి. అలాగే ఈ కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికీ ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరికాయ పచ్చడి తినడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన నియమంగా చెప్పబడింది. అసలు స్కాంద పురాణంలో ఒక విశేషం చెప్పారు. భర్త యొక్క ఆరోగ్యాన్ని చూరగొనడం అనేటటువంటిదే భార్య యొక్క ప్రధానమైన లక్షణం. ఒక భర్త శరీరం ఆరోగ్యంతో ఉండడం అన్నది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే మొదట తల్లి, తరువాత తల్లిలా చూసుకునే భార్య. ఆయనకి ఏం తింటే వేడి చేస్తుందో, ఏం తింటే పడిశం పడుతుందో ఆవిడికి తెలుసు. ఆవిడ అలా చేసి పెడుతుంది ఆయన ఆరోగ్యం కోసం. యుక్తమైనటువంటి భార్య, భర్త ఆరోగ్య నియమం, ఆరోగ్యం నిలబడాలని ఆర్తి ఉన్న భార్య ఆదివారం మినహాయించి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టకుండా ఉండదు అని. ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు ఉసిరికాయ తినకుండా ఉపవాసాన్ని విరమణం చేస్తే ఆ ఉపవాసాన్ని విరమణ చేసినట్టు తీసుకోరు. అంటే మీరు చేసిన ఉపవాసం పోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేశారనుకోండి, ద్వాదశి నాడు పాలన చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం ఎంత ధర్మమో ద్వాదశి నాడు అంత తొందరగా తినడం ధర్మం. పాలన చెయ్యాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. పాలన అంటే అన్నం తినమని కాదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినాలంటే ఉసిరికాయ తినాలి. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది కనకధారాస్తవానికి ముందు. ఎందుకని ఆ రోజు ద్వాదశి, ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. ఓ ఉసిరికాయ ఇంట్లో ఉందంటే ఆ బ్రాహ్మణ దంపతుల ధర్మం అటువంటిది. ఎలాగో అలా అన్నం దొరకపోయినా ఉపవాసం ఉంటారు. దొరికినప్పుడు తినేటప్పుడు ఉసిరికాయ తింటే ఉపవాస ఫలితమైనా వస్తుంది. 104 జ్వరం వస్తే బయటికి వచ్చి సూర్యుడిని చూస్తూ జపం చేశారు పరమాచార్య స్వామి వారు. ఎందుకంటే పంచాగ్నిహోత్ర తపస్సు వచ్చింది నాకన్నారు. ఒంట్లో వేడి ఎలాగో ఉంది, సూర్యుడిని కూడా చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అన్నారు. అలా ఉసిరికాయతోటే ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి. అంతేకాని ఏకాదశి నాడు ఉపవాసం చేశానండి, ద్వాదశి నాడేమో ఉసిరికాయ పచ్చడి లేకుండా అన్నం తినేశానంటే దాన్ని ఉపవాసం చేశారని లెక్క వేరు. ఎందుకంటే మీరు ప్రారంభం ఎంత జాగ్రత్తగా చేశారో పూర్తి చేయడం అంత జాగ్రత్తగా చెయ్యాలి. విమానం గాల్లోకి బాగా ఎగిరిపోయిందండి అంటే కుదరదు. ఎక్కడ దిగాలో నాకు తెలియదండి అంటే పంపలు అడిపోవు. ఎగరడం ఎంత ప్రధానమో ధ్యేయమునందు జాగ్రత్తగా భూమి మీదకి అంత వేగంతోనూ 1-2-3 కిలోమీటర్లు మాత్రమే ఉండే విమానాశ్రయంలో విమానం పరిగెత్తవలసినటువంటి ఆ రహదారి మీదకి వచ్చి చక్రాల్ని కిందకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బయటకు వదలాలి. విమానం దింపడం తెలుసు కానండి చక్రాలు దింపాలని మర్చిపోయానంటే చక్రాలు దింపిగలు దిగాలి. ఆ దిగడం అంత ప్రధానం. ఉపన్యాసం మొదలు పెట్టడం ఎంత కష్టమో ఉపన్యాసాన్ని పూర్తి చేయడం అంత కష్టం. ఎందుకంటే ఇవాళ చెప్పినవన్నీ చెప్పానా, ఇంకా చెప్పలేదని చెప్పుకుంటూ కూర్చుంటే అవతల వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళొద్దు. కాబట్టి నువ్వు చెప్పవలసిన దాన్ని సమయంలో అందంగా వడ్డించేయాలి, వడ్డించేసి పూర్తి చేసేయాలి. కాబట్టి ప్రారంభం ఎంత కష్టమో ముగింపు అంత కష్టం. ఎప్పుడు కూడా మధ్యలోనే విహంగ వీక్షణం తేలిక. కాబట్టి అందుకే చూడండి, సైకిల్ కొత్తగా నేర్చుకున్నవాడు సైకిల్ ఎక్కుతున్నప్పుడన్నా పడిపోతాడు, సైకిల్ దిగుతున్నప్పుడన్నా పడిపోతాడు. సైకిల్ మీద కూర్చుని తొక్కేస్తాడు. దిగడం రాదు, ఎక్కడం రాదు. ఏదైనా అంతే లోకంలో. అందుకే అసలు కార్తీక మాసంలో అత్యంత ప్రధానమైన నియమమేమి అంటే ఉసిరికాయ తినడం. అందుకని వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉంది. ఆ ఉన్న ఒక్క ఉసిరికాయ వేసేసింది. శంకర భగవత్పాదులు వచ్చారని. ఇది శంకరులు అడిగిన ప్రశ్న. ఆయన అడిగింది ఇది. అమ్మా ఆవిడికి పుణ్యం లేదంటున్నావు, కానీ ఒక పుణ్యం ఉంది. ఆవిడికి ఉపవాసం పోతోంది. ఇప్పుడు ఉన్నది ఆ ఉసిరికాయ, అందుకే ఉంచాడు బ్రాహ్మణుడు, ఇంకేం లేకపోయినా. ఆ ఒక్క ఉసిరికాయ ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఏకాదశి ఉపవాసం పోయింది.
అయినా కూడా ఇంటి ముందుకు వచ్చి బ్రహ్మచారి నించున్నాడు, వెయ్యకుండా ఉంటే గృహస్థాశ్రమం పోతుంది. ఏకాదశి పోవడం కన్నా ఆశ్రమం పోకూడదని ఉసిరికాయ వేసిందమ్మా నాకు. అటువంటి ఆవిడ ధర్మం చాలదా, నా చేతిలో వేసిన ఉసిరికాయ సాక్ష్యం చాలదా, కురిపించు కనక ఉసిరికలు అన్నారు. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. కురిపించేసిందంతే అమ్మవారు. ఏమి శంకర భగవత్పాదుల స్తోత్రం! విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అంబువాహ, అమ్మ నువ్వు మేఘానివి. ఆవిడ దుష్కర్మని తొలగొట్టేయమ్మా, పాపం ఉంటే. ఆవిడ నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలమ్మా. ఆవిడ బ్రాహ్మణి అంటే ఏమిటమ్మా? పక్షి పిల్ల అన్నారు. విహంగ శిశవు ఏమిటి? పక్షి పిల్ల ఏమిటా? బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడి భార్య కాదమ్మా, పక్షి పిల్ల. ఎందుకని? ప్రాణులన్నిటిలో ఆకలి పక్షికి ఎక్కువ కాబట్టి అది ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది. దాని బాధ దాంది. మనకి లోకంలో పెద్దవాళ్ళు బాబు అన్నం లేదండి, ఒక 2 రూపాయలు ఇవ్వండి అంటే అలా అంటూనే ఉంటారని వెళ్ళిపోతాం. ఆవిడ పక్కనున్న ఒక పిల్ల ఏడుస్తూ, అమ్మా నిన్న నుంచి అన్నం లేదమ్మా, నువ్వేమో మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పుతోందమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని కొట్టి ఏడుస్తోంది అనుకోండి. ఏం పెట్టమంటా ఉంటుంది అనుకోండి తల్లి, ఆవిడ మిమ్మల్ని అడగక్కర్లేదు, మీరు వెంటనే ఓ రొట్టె తెచ్చి ఇచ్చేస్తారు. పిల్ల ఏడిస్తే చూడలేకపోవడం బయట వాళ్ళలో కూడా తల్లితనం, మాతృత్వం ప్రవేశిస్తుంది. ఏమమ్మా సాధారణమైన మనుష్యులం పిల్లలు ఏడిస్తే చూడలేమే, లోకములు కన్న తల్లివి మహాలక్ష్మివి. ఒక బ్రాహ్మణి పక్షి పిల్లలా ఏడుస్తోంది, చూస్తూ కూర్చున్నావా పుణ్యం లేదని? నా చేతిలో వేసిన ఉసిరిక చాలదా అమ్మా? ఒక్క ఉసిరికాయ అందుకుంది బ్రాహ్మణుడి ఇంట్లో. అది ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే. అందుకని అమ్మవారు కురిపించేసిందంటే, శంకరా ఏమి స్తోత్రమయ్యా, నువ్వు అడిగినప్పుడే కురిపిద్దును. కురిపిస్తే స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? భవిష్యత్తులో దరిద్రం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఆలంబనం ఏది? నీతో స్తోత్రం చేయించి కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి. నేను కేరళ వెళ్ళినప్పుడు కారు వేసుకుని ఓ పూటంతా వెతికా ఇంటి కోసం. స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఆ గేటు మీద బోర్డు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి, ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని, ఇక్కడైనా శంకరాచార్యులు వారు నిలబడి కనకధారాస్తవం చేశారని అడిగితే పెద్ద అంతఃపురం లాంటి ఇల్లు. అందులోంచి ఒక ఆయన వచ్చి చెప్పాడు, అవునండి మా తరాల్లో అంత ముందు ఉండేది వృద్ధ బ్రాహ్మణి మాకు సంబంధించిన ఆవిడే ఇదిగో శంకరాచార్యుల వారు ఇక్కడే నిలబడి చేశారు కనకధారాస్తవం, ఇక్కడే పడ్డాయిట ఉసిరికలు. మేము సచ్చిదానంద మహానుభావుడు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు కాలడీలో ఎక్కడ శంకరాచార్యుల వారు పుట్టారో ట్రావెన్కోర్ ఎస్టేట్లో ఆ స్థలాన్ని కనిపెట్టినప్పుడు వారి పాదాలకు నమస్కరించి మేము వెళ్ళి మా వంశం వారిని స్తోత్రం చేసిందని చెప్పాడు. అక్కడే నిలబడి మేము కనకధారా స్తవం చేసి వచ్చాం కూడా సంతోషంగా. ఇప్పటికీ వాళ్ళు బోర్డు మీద స్వర్ణతమనాయని పెట్టారు గేటు మీద. కాబట్టి ఒక ఉసిరికాయ వెనక అంత కథ ఉంది కాదు. మీకు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే 70 సంవత్సరముల వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి చనకుడు ఉసిరికాయతో ఔషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. ఉసిరికాయ అంత గొప్పది. చైత్రమాసంలో యమదంస్ట్ర పైకొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి కాపాడడానికి అమ్మవారు వేప చెట్టుకి పువ్వుగా పోస్తుంది. అందుకే దానికి సంస్కృతంలో నింబ పుష్పం అని పేరు. నింబ అంటే కాకులు వాలు చెట్టు అని. దాని పువ్వులో పరదేవతానుగ్రహం ఉంటుంది. దాని గురించి ఎంత విశేషమైనటువంటి వర్ణనలు చేశారో పురాణంలో. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయి ఏ ఋతువునందు ప్రమాదం వస్తుందో ఆ ఋతువునందు ఆ ప్రమాదాన్ని తప్పించేటటువంటి పదార్థంగా ప్రకాశిస్తుంది లోకంలో. అందుకని ఆమె ఉసిరి చెట్లకి ఉసిరికాయలుగా వస్తుంది. ఉసిరి గాలి, ఉసిరికాయ, ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి. అపమృత్యువు మృత్యు సంబంధమైన వ్యాధి అంటే మృత్యు సమానమైన వ్యాధి. హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు. ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి. ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికుంది అంటే ఆమలకము అంటారు, ధాత్రి. ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు.
కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికి కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు. ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతా స్వరూపం. అమ్మా, మేం బతికుండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా? ఆ గాలి యందు అంత ఓషధీతత్వాన్ని నింపావా? అమ్మా, నీకు నమస్కారం అని ఉసిరి కొమ్మ యందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు. ద్వాదశి దీపము అని ప్రత్యేకంగా దేవాలయాల్లో అయితే యథాశాస్త్రమేమి అంటే కార్తీకం గురించి స్కాందంలో అద్భుతంగా మాట్లాడతారు. కార్తీక మాసంలో ప్రతి విష్ణువాలయమునందు కూడా తులసి బృందావనం ఉంటుంది. తులసి చెట్లు లేకుండా ఉండదు. స్వామివారి ఉత్సవమూర్తిని తులసి బృందావనంలోకి తీసుకురావాలి ద్వాదశి నాటి సాయంకాలం. కొన్ని చోట్ల తెరపట్టి కళ్యాణం చేసేటటువంటి ఒక ఆచారం. ఆ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం బృందావనంలో చేస్తారు. అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి, ఇళ్లల్లో అయితే తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్క పక్కన కానీ తులసి కోటలో ఉసిరి కొమ్మని కానీ ఉంచి దీపం పెట్టి పూజ చేసి ఆరాధన చేస్తారు. మనం బాహ్యమునందు ఆరోగ్య రక్షణ, కేవలము ఆరోగ్య రక్షణము అన్న పేరుతో దాన్ని ఏదో ఒక శారీరక వ్యాయామంగా స్వీకరించడం కానీ, ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు. ఏది చేసినా భగవత్ సంబంధమే. చిట్ట చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు. ఎందుకో తెలుసా? 95 ఏళ్ళొచ్చి నా మలమూత్రములు విసర్జించుకోలేక మంచాన పడిపోతే నాకింకా శిథిలకోటలో ఉండాలని ఉంటుందేమో. ఈశ్వరుడు పిచ్చి నాన్న, ఏం చేసుకుంటావురా, శరీరంతో వాడి వత్త అయిపోయిందిరా, దా ఇంకో శరీరం ఇస్తాను, పుణ్యం చేసుకో అని విడిపిస్తాడు మృత్యు రూపంలో. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా చూసింది తప్ప ఏ స్వరూపాన్ని నింద చేయడం ఈ జాతికి అలవాట్లేదు. ఈ తనకి రక్షణ దేని వలన కలిగినా దాని యందు భగవద్విభూతిని చూసి నమస్కరించడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రతి దాని యందు ఎక్కడెక్కడ ఏ విభూతి గొప్పది ఉన్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది నా తేజస్సు వలనే సంభవించిందంటాడు. అమ్మ అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. ఆవిడికి ఎంత కారుణ్యం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, దృశాద్రధీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం పాంసుం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో అని అంటూ దృశాద్రధీయస్యాదరదలిత నీలోత్పల రుచ. అమ్మా, నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు. ఎందుకు తిప్పడం? ఇలా చూస్తూ కూర్చోలేవా అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం. నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట. దేనికంటే శంకరాచార్యులు వారు అన్నారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే, వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి. వీళ్ళు అమ్మా అని ఒక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను, అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును. ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నానన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తుంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది. అందులో మాట అంటారు, శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ, ఓషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని
గసగసాలంత ఉన్న కొవ్వు వెడుతూ వెడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజు రోజుకి అది పక్కన చేరి నల్లపోసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. ఆ ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల ఆ శారీరకమైనటువంటి కప వాత పైత్యములు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు. అందుకే ఉసిరి చెట్టు కాసిందనం, కార్తీక మాసం వచ్చింది, వాతావరణం ప్రమాదకరంగా మారిందనేటప్పటికీ అమ్మవారు ఉసిరికాయగా వచ్చింది. ఎవరు చెప్పారు ఉసిరి చెట్టుని కాయమని? ఆ తల్లి ఉసిరికాయగా వచ్చింది. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మకి పూజ చేయడం అన్నది అంత ప్రధానమైంది. కార్తీక మాసంలో వనభోజనము అని చేస్తారు. వనభోజనము అన్న మాటకి యథార్థానికి అర్థం ఏంటంటే, వనం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. వనం అంటే అందరూ అరణ్యమును ప్రేమించి కూడుగా. వనానికి వెళ్ళి సంతోషంతో ప్రహృష్టవదనాలతో వెళ్ళాలి. ఏదో అన్నం ఒక్కటి తినేయడానికి వెళ్ళిపోమని చెప్పలేదు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అందరం అరణ్యానికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. నిజానికి అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. అరణ్యానికి వెళ్ళని వాడు పండినవాడు కాడు. ఎందుకో తెలుసా? వానప్రస్థం అంటే అరణ్యంలోనే గడుపుతారు. అరణ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక ఆశ్రమం వేసుకుని అన్నిటి యందు రాగములు విడిచిపెట్టేసి, ద్వేషము విడిచిపెట్టేసి, దొరికిన దాన్ని తీసుకుంటూ భగవంతుని యందు మనసు నిలబెట్టి ఉండిపోతాడు. తన భార్యతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక పూర్ణ వైరాగ్యం కూడా పొందితే పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ భార్యాం పుత్రే నివేశ్యచ అన్నాడు వ్యాసుడు. భార్యని తీసుకెళ్లి కొడుకులకు అప్పజెప్పి కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమం మారడం అనేటటువంటి మాటకు అర్థం కట్టు మీద కట్టు వలన కట్టు జారుట తప్ప కట్టు మారడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ విషయాన్ని. నేను ఏవో కొన్ని మొక్కలు తీసుకొచ్చి, ఒరే నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను రా, కాస్త ఈ మొక్కలు గట్టిగా కట్టు మోపు కింద అన్నాను నా కొడుకుని. వాడు మోకాలు వేసి పెట్టి గట్టిగా కట్టేశాను. నాన్నగారండి ఎంత గట్టిగా కట్టానో అన్నాడు. నేను వచ్చి చూసి నవ్వి 4 తాటాకు ముక్కలు తీసుకొచ్చి ముడేసి ఆ గడ్డి కింద చేర్చి గట్టిగా కుదిమి పట్టి మోకాలతో నొక్కి కట్టేశాను. నా కొడుకు కట్టిన కట్టు ఎంత వదులు కట్టో నేను కట్టేస్తే తెలిసింది. నేను కట్టేస్తే ఆ కట్టు జారిపోతుంది. ఇప్పుడు ఈ కట్లతో గడ్డి మోపు ఎత్తుకుందాను అనుకోండి, నా కొడుకేసిన కట్లు జారి కింద పడిపోతాయి. కట్టు జారిపోవడానికి కట్టెయ్యాలి తప్ప కట్టు మీద కట్టు వేయకూడదు. ఆశ్రమం మారడం అంటే అది. మీరు ఒక ఆశ్రమంలోకి వెళితే ఇంకొక ఆశ్రమం జారిపోతుంది. బ్రహ్మచర్యంలో ఉంటే ఒక ఆశ్రమం, మీరు గృహస్థాశ్రమం అన్న కట్టు వేసుకున్నారంటే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందని లెక్క. వానప్రస్థంలోకి వెళ్ళారంటే గృహస్థాశ్రమం అన్న కట్టు జారిపోయిందని లెక్క. అంటే ఆ కట్టు అంత గట్టిగా పడిందని. అందుకే కృతకంగా వెళ్ళడం కాదు, కట్టు గట్టిపడి వెళ్ళాలి. దానికి సాధన వనభోజనం. అందుకే వనభోజనానికి వెళ్ళేవాడు అంత పవిత్ర హృదయంతో వెడతారు. వెళ్ళి ఏ ప్రకృతి యందు ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు. చక్కగా ఎక్కడ ఉసిరి చెట్లున్నాయో, ఎక్కడ తులసీవనం ఉందో, ఎక్కడ మామిడి చెట్లున్నాయో అక్కడికి ఎడతాడు. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలము అని పేరు. పరమేశ్వరుని యొక్క పేరున్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడికి శ్రీకృష్ణ భగవానుడికి పేరు రసోవై సహ. రసాలము మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అందుకే శైవ సంబంధంలో ఏకాంబరేశ్వరుడు. అటువంటి మామిడి చెట్టు కృష్ణస్వరూపం. అటువంటి మామిడి చెట్టు వేదస్వరూపం, శివస్వరూపం. అది కానిదేం లేదు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అటువంటి వనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన దగ్గర నుంచి కూడా లౌకికమైనటువంటి కోరికలతో వెళ్ళమని కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు మనసు అత్యంత పవిత్రం చేసుకుని అరమరికలు లేకుండా అంతటా బ్రహ్మమును దర్శిస్తూ వెడతారు. అందుకే మనసు అంత ప్రహృష్టంగా ఉంచుకుని వెళ్ళమని. వెళ్ళి చక్కగా అక్కడ ఏ సత్యనారాయణ స్వామి వారి వ్రతమో ఏదో ఒక వ్రతం ఒక దంపతులు చేస్తారు. వ్రతం అన్నది ఎలాంటిదంటే, మీరు సాగదీస్తే ఎంతైనా సాగుతుంది, మీరు కుదించేస్తే ఎంతైనా కుదించుకుంటుంది.
మీకు ఉత్సాహం ఉందనుకోండి, పొద్దున్న మొదలుపెట్టి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అయిపోగానే పుష్పార్చన మొదలుపెట్టి విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం ఇన్ని చెప్తూ చేస్తూనే ఉండొచ్చు సాయంకాలం వరకు. సాయంకాలం పొద్దు పొడిచిన తర్వాత అప్పుడు మీరు మహానైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయొచ్చు. మీకంత ఓపిక లేదనుకోండి, అరగంటలో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకెడతారు వనభోజనానికంటే, వనమును భోజనము చేయుట అంటే, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును తినుట. బ్రహ్మమును తినుట అంటే అంతటా బ్రహ్మమును అనుభవించుట. స్థాయి పెంచుకోవడానికి ఒక ప్రయోగం చేసుకోవడం, ఒక ప్రయోగం చేసి చూడడం. చూడండి, డాక్టర్ గారు మాట అంటారు, ఓ 10 రోజులు ఈ టాబ్లెట్ వేసుకుని చూడండి ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మంట ఎక్కువగా ఉంటే ఒకసారి నా సెల్ నెంబర్ రాస్తున్నాను, ఫోన్ చేయండి, నేను చెప్తానంటారు. ఎందుకని? అది పడితే పర్వాలేదు, పడకపోతే మీరు ఫోన్ చేయాలి. అలా మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంటికన్నా అక్కడ బాగుందన్న భావనోటి మీకు వస్తుందా? అలా ఉండడం అలవాటు చేసుకోవడం ప్రారంభం అవుతుందా? వనభోజనమునందు ప్రధానమైన సిద్ధాంతం అది. అందుకే అరమరికలు లేకుండా కలిసిపోతారు. అసలు ఈ లోకంలో వనభోజనం అనేటటువంటిది చేయడంలో నిష్ణాతుడై చేసినవాడు, చేయించినవాడు ఎవరో తెలుసా? అసలు ఎవరూ మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. భాగవతంలో చేశాడు ఆయన. భాగవతంలో ఆయన వనభోజనం చేస్తే అయ్యబాబో ఎన్ని లీలలు వచ్చేశాయో అందులోంచి. ఆయన బలరాముడితోటి స్నేహితులతో చెప్పాడు ఒకసారి, ఒరే రేపు మనందరం మన భోజనానికి వెడుతున్నాను రా అన్నాడు. మన భోజనానికి వెళ్ళడానికి వాళ్ళు రోజు ఎక్కడికైనా ఆఫీస్కి వెడతారేంటి? వాళ్ళు రోజు వెళ్ళేది వనానికే. ఆవుల్ని దూడల్ని తోలుకుని ఎక్కడికెడతారు? రోజు వనానికే వెడతారు. సాయంకాలం అయితే మనం ఆఫీస్ నుంచి వచ్చినట్టు వాళ్ళు అడవిలోంచి ఇంటికి వస్తారు. వాళ్ళకి కొత్తగా మన భోజనం ఏంటి? వాళ్ళు అక్కడికేగా, వాళ్ళ మధ్యాహ్నం అక్కడే తింటారు వాళ్ళు పట్టుకెళ్ళిన ఆహారం. మరి ఇంకా కొత్తగా మన భోజనం ఏంటి అంటే, రోజూ వెళ్ళేవాళ్ళే అయినా ఆ రోజు వనభోజనంగా వెడితే మనస్థితి ఎలా ఉంటుందో చూపించడం భాగవత తాత్పర్యం. లేకపోతే కొత్తగా ఎక్కడికి వెడుతున్నారండి వాళ్ళు? కొత్తగా ఎక్కడికి వెళ్తలేదు, అదే ప్రదేశానికి వెడుతున్నారు. ఆఫీసులోనే వనభోజనాలు ఏమీ లేదు. పొద్దున్న వచ్చేసి మామూలుగా పనిచేసుకుని మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అందరం కలిసి భోజనం చేద్దాం, అదే వనభోజనం అన్నా అనుకోండి. నా బుర్ర ఏం వనభోజనం అంట కాదు. రేపు సెలవు ఇచ్చేసాం అందరం అడిగికి వెళ్ళిపోదాం అన్నాం అనుకోండి, ఎంత సంతోషంగా వెళ్ళిపోతారో పిల్లా పాపల్ని తీసుకుని. వాళ్ళకి వనభోజనం ఏమిటంటే వాళ్ళు చేసేది రోజు వనభోజనమే. ఇంకేం వనభోజనం? ఏ వనభోజనమో మనకి నేర్పాలనుకున్నాడు ఆయన. అందుకని పిల్లలందరినీ పిలిచి చెప్పాడు, ఒరే రేపు మనం వనభోజనానికి వెళ్తున్నాను రా. వాళ్ళందరూ మురిసిపోయారు. వెళ్ళారు, పడుకున్నారు. పొద్దున్నే లేచారు. వాళ్ళు తలగడిగితే మొలగడగరు, మొలగడిగితే తలగడగరు. అసలు గోపాల బాలులకు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు ఉదయం స్నానం చేయరు, వాళ్ళు సాయంకాలం వచ్చి స్నానం చేస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడు తిన్నా చద్దన్నమే తింటారు. తర్వాణి అన్నం, ముందు రోజు నిలవబెట్టిన అన్నం ఇవే మూట కడతారు. చద్దన్నంలో తినడానికి అత్యంత యోగ్యమైన ప్రధానం ఏమిటంటే ఊరగాయ. ఊరగాయ అంటే నిలవ ఉన్న పదార్థం. అది ఉప్పు, కారం, నూనె బాగా దట్టించి రజోగుణ సంబంధంగా ఉంటుంది. అటువంటి ఊరగాయ ముక్కోటి అన్నం మీద వేసేసి ఓ ముంత కట్టిస్తారు. ముంతకో తాడు కడతారు. ఇప్పుడంటే క్యారేజీలోకి ఊచలు, ఆ ఊచ చెంచాలా ఉండడాలు అవన్నీ వచ్చాయి. కానీ అప్పుడు ముంతకి తాడు కట్టి తగిలించుకోవడమే. కాబట్టి వాళ్ళు కొన్ని మధుర పదార్థాలు, ఓ ఆకేసి ఆకు మీద కొన్ని మధుర పదార్థాలు, ఆ కింద చద్దన్నం, దాని మీద కాస్త ఊరగాయ వేసుకుని తగిలించుకున్నారు. తగిలించుకుని కృష్ణ కృష్ణ వనభోజనం చేద్దాం అన్నావు కదా, పద అన్నాడు. పొద్దున్న నిద్ర లేపాడు ఆయన వాళ్ళందరినీ. ఎలాగో తెలుసా? అందరికన్నా ముందు తను లేచి కొమ్ము బూర ఊదాడు అందరిళ్ళకి వెళ్ళి. ఆ కృష్ణుడు ఊతున్నాడు కొమ్ము బూర, వనభోజనానికి వెళ్ళాలి. లేచారు, అందరూ బయలుదేరారు. రోజు వెళ్ళిన చోటికే. ఎంత సంతోషంగా వెళ్ళారో చెప్పారు వ్యాసుల వారు, పోతన గారు. అది వనభోజనానికి వెళ్ళడం అంటే. అప్పుడు కూడా దిక్కుమాలిన కారులో వెళ్ళి, ఆ రోజు కూడా భోజనం వేళటికి 1 గంటకో ఎప్పుడో వెళ్ళిపోయి, అప్పుడు కూడా భోజనంలో మళ్ళీ VIP సర్కిల్ అని ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి తొందరగా భోజనం చేసేయడం కాదు. వనభోజనం అంటే అందరితో కూడి సంతోషముగా వనమునందు విహరించి చేసి బ్రహ్మమును తినుట. అందుకని వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్ళారో చెప్పారు పోతన గారు. కోయిల కూసింది, వాళ్ళు మళ్ళీ కూశారు. పైన పక్షులు ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి, కింద నీడను పట్టుకుని వాళ్ళు పరిగెత్తారు. కొంతమంది గోతుల్లో దాక్కు నరిచారు, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి మిగిలిన వాళ్ళు పట్టుకున్నారు. కొన్ని చోట్ల నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, దాన్ని చూస్తూ కొందరు నాట్యం చేస్తున్నారు. ఒక చోట కొంగ ఒంటికాలు మీద నిలబడింది, వీళ్ళు ఒంటికాలు మీద నిలబడ్డారు. ఎవరు ఏది చేస్తున్నా
వాళ్ళందరూ మాత్రం కృష్ణ కృష్ణ చూసావా మేము ఎలా ఉన్నావా అని కృష్ణుణ్ణి చూస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారు, కృష్ణుణ్ణి చూస్తూ ఉంటారు, కృష్ణుణ్ణి చూసి ఆనందపడిపోతారు. పరిగెడుతూ ఉంటారు, వస్తారు, కృష్ణుణ్ణి ముట్టుకుంటారు, వస్తారు, కృష్ణుడిని ఒక్క గుద్దు గుద్దుతారు, కృష్ణుడిని ఒక్క తన్ను తంతారు, కృష్ణుడు వెళ్ళి కౌగిలించుకుంటాడు, కృష్ణుడు గుద్దు గుద్దుతాడు, వాళ్ళు మురిసిపోతారు, పెద్ద నవ్వు నవ్వుతారు, ఓడు ఏడుస్తాడు, ఓడేదో నాట్యం చేస్తాడు. కావాలంటే చదవండి పోతన గారి భాగవతం, నేను అబద్ధం చెప్పాను అనుకుంటే. ఇంత సంతోషంగా వాళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు అన్నాడు. అఘాసురుడు అంటే తెలుగులో పోతన గారు యథాతథంగా దాన్ని పాపపు రక్కసుడు అని పిలిచారు. ఎంత అందంగా పిలిచారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ అఘాసురుడు అన్నవాడు అన్నాడు, జపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృప. ఆ పాపపు రక్కసుడు పడుకున్నాడు. పాపం ఎప్పుడెప్పుడు మనని గ్రసిద్దామా అని చూస్తుంది, మనతో పాపం చేయించి. పాపం చేయడం అంటే ఏమిటండి? ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయడం. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చేయడం తేలిక. ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయకుండా ఉండడం చాలా కష్టం. అయ్యా మీరు 6 గంటలకైనా స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, చేయడం పెద్ద కష్టం కాదు, చేసేస్తారు. అయ్యా మీరు నిద్ర లేచేటప్పుడు మాత్రం మీకు పాము గుర్తు రాకూడదు సుమా అన్నాను అనుకోండి, వీడు అసాధ్యం కోలా గుర్తు రాకూడదు అన్నాడు, ఇదే గుర్తు వచ్చిందిరా అంటే. ఏది వద్దంటామో అది చెయ్యాలి, అది చూడాలనే కుతూహలం ఉంటుంది. పాపము అంటే తేలిక మాటలో చెప్పాలంటే నిషిద్ధ కర్మ ఆచరించుట. దానివల్ల ఈశ్వరుడికి దూరంగా జరిగిపోతాం. పరమభక్తి భగవంతుని యందుండి అది తప్పని తెలియక పాపంలోకి వెడుతున్న వాడిని కూడా ఈశ్వరుడు వెనక వచ్చి రక్షిస్తాడు. అందుకే వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఓడు అన్నాడు, రే ఇదేమిటో అరణ్యం అనుకుని సొరంగం అనుకుని మనం వచ్చేస్తున్నాం, ఎర్రగా ఉందిరా, నాలికలా ఉంది, కొండ చిలవ దవడలా ఉంది, లోపల నుంచి దుర్వాసన వస్తోంది, వేడి పొగొస్తోంది, కొండ చిలవ నోట్లోకి పోతున్నామేమో రా మనం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, బకుని చంపిన కృష్ణుడండు మనకున్ పామంచు చింతింపనీటికి రా పోదము దాటిగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బహువెంటంచను కృష్ణు చేత యమచున్ దుర్వార్తలై పోవగం. వాళ్ళు ఏమిట్రా ఇది కొండ చిలవ కొండ చిలవ కొండ చిలవ అఘాసురుడు చంపేస్తారంట ఏమిట్రా? ఇలా బకుణ్ణి కృష్ణుడు చంపలా, నిజంగా వీడు అఘాసురుడు అయితే కృష్ణుడు చంపేస్తాడు, మనకెందుకు, మన వెనక పరమేశ్వరుడు ఉన్నాడు పదండి అన్నాడు. వాళ్ళకి పరమేశ్వరుడు అని తెలియదు, కృష్ణుడు ఉన్నాడు అంతే. వెళ్ళిపోయారు వాళ్ళు. అరే వీళ్ళు నా మీద నమ్మకంతో వెళ్ళిపోయారు రా, కృష్ణుడు వెళ్ళాడు, గుటుక్కుని మింగేశాడు. అఘాసురుడు వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన్ని చంపేద్దాం అనుకున్నాడు, నిలువుగా అగ్నిస్తంభంలా నిలబడ్డాడు. అఘాసురుడు చచ్చిపోయాడు. ఆయన తేజస్సు కృష్ణుని యందు ప్రవేశించింది. మృతకళేబరాల్ని చూశాడు గోపాల బాలురావు. తన కారుణ్య దృక్కుల చేత బ్రతికించాడు. అసలు ఈశ్వరుడు చేసే పనంతా చూపులతోనే ఉంటుంది. అందుకే కదూ పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. తన చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగిన వాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత బ్రతికించాడు. వీళ్ళందరూ వనభోజనానికి వెళ్ళారు. ఏమిటి వనభోజనం అంటే? మిగిలిన రోజుల్లో ఎవడి ముంత వాడు తింటాడు. ఇప్పుడు వాళ్ళకి కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ అంత ప్రహృష్టంగా తిరగడంలో అంత సంతోషంతో, వనభోజనం అంటే ఇవాళ అందరూ కలిసి కూర్చుని తింటారు. వాళ్ళు ఎవడికి ఆకలేసిందని చెట్టు కింద కూర్చుని ఎవడి ముంత వాడు తినడం. కృష్ణుడితో కలిసి తింటాం అందరం, అది వాళ్ళ సంతోషం. అది మనందరం కలిసి పరమాత్మ ప్రసాదం తింటాం. అందరం ఈశ్వరుడి బిడ్డలుగా మనందరం వసుధైవ కుటుంబకంగా తింటాం. ఇవాళ అన్న ఆనందంతో వెళ్ళాలి వనభోజనానికి. వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళకి ఆకలేసిందా? వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు మరిచిపోయారు ఆకలి సంగతి. కృష్ణుడితో ఆడుకుంటున్నారంతే. కృష్ణుడు గమనించాడు వాళ్ళకి ఆకలేస్తుందని. ఆయన అన్నాడు, ఒరే మీకు ఆకలేయట్లేదురా, ఎండం రగ్గితి రాకటంబడితి ఇంకేవా విలంబింపగా రెండో బాలకులారసల్ దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే. ఈ ఆవులన్నీ కూడా చక్కగా ఇదిగో పద్మసరోవరం ఉంది, గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రెండురా మనందరం కూర్చుని అన్నం తిందాం, ఆకలి ఇట్లేదురా మీకు అన్నాడు. కృష్ణ నువ్వంటే గుర్తొచ్చింది, ఆకలేస్తోంది కృష్ణ అన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తే సంతోషం. రండి కూర్చుందాం అన్నారు. వాళ్ళకి ఏం కావాలి?
ఇద్దరు గోపాల బాలకుల మధ్యలో కూర్చున్నారనుకోండి, ఆ పక్కన కూర్చున్న వాడికి ఎలా కనపడతాడు? ఇలా వంగి చూస్తూ తినాలి. ఇలా వంగి చూస్తూ తింటే పక్కవాడేమంటాడు? ఇద్దరు గోపాల బాలకుల మధ్యలో కూర్చున్నారనుకోండి, ఆ పక్కన కూర్చున్న వాడికి ఎలా కనపడతాడు? ఇలా వంగి చూస్తూ తినాలి. ఇలా వంగి చూస్తూ తింటే పక్కవాడేమంటాడు? వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పిల్లాన్ని భుజాల మీద పెట్టుకుని వెళుతున్నవాడు ముందు ఎడుతుంటే, అయ్యా బాబా పిల్లాన్ని చంపబోయా కనబట్టలేదు స్వామి అన్నట్టే, ఏటే బాబు నువ్వే చూస్తే నాకేం కనబడతాడంటాడు. కాబట్టి ఎలా? అందుకని అసలు వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసు ఆయన గమనించాడు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ తృణంబుల్ లతల్ చిక్కంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటం గోపార్భకులు భూవరా. ఇందులో తింటున్నాం ఏం తింటున్నాం కాదు, మధ్యలో కృష్ణుడు నించున్నాడు. తామర పువ్వు మధ్యలో దుద్దుల చుట్టూ రేకుల్లా పిల్లలు కూర్చున్నారు గుండ్రంగా. అందరూ కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణ కృష్ణ ఇదిగో మా ఇంట్లో నువ్వు పిండి ఆవకాయ తెచ్చానయా అన్నాడు. ఓడన్నాడు, కృష్ణ మా ఇంట్లో మాగా ఎంత బాగుంటుందో తెలుసా? 2 ఏళ్ల నాటి మాగాయ్ మా నాయనమ్మ పెట్టింది, ఇప్పటికీ ఎంత సువాసనో చూడని వాడు ముక్క నాకాడు. నాకి కృష్ణ పుచ్చుకో అని ఎడంచి ఇసుకలో వేసి ఇలా అందించాడు. పైగా వాళ్ళు తింటున్నది రాళ్ళు, పువ్వులు, ఆకులు ఇవన్నీ వేసుకు తింటున్నారు. కృష్ణుడు 33 కోట్ల మంది దేవతలు నిలబడిపోయారండి ఆ వనభోజనానికి. అది వనభోజనం అంటే. రంభాదులు నాట్యం చేశారు, అలా చెయ్యాలి వనభోజనం చేస్తే. గోపాల బాలుర్రా చెయ్యాలి అరమరికలు లేకుండా. ఎక్కడికి వెళ్ళినా అభిజాత్యాలు వెంట పెట్టుకుని వెడితే వనభోజనం ఏం చేస్తావు నీ బుర్ర? కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కృష్ణుడిని చూస్తున్నారు. ఆయన ఆ కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశన లంబుజునిపి మీగడ పెరుగుతూ, ఆ తర్వాత వేత్రదండంబును విమల శృంగంబును జారిరానీకడా శంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయావలి చేత నెనయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా నెనయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. అసలు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు పోతన గారు మహానుభావుడు. ఆ మధ్యలో నిలబడిన కృష్ణుడు ఆ పైన ఉన్న ఉత్తరీయం తీసి కడుపుకు అడ్డంగా ఇలా కట్టుకున్నాడు. ఏదో పరివ్రాజకుడు కనబడితే, పరమహంస కనబడితే నమస్కారం చేసే భక్తుళ్ళ కట్టుకుని ఆ వేణు ఓటు ఉంటుంది దాన్ని అడ్డంగా ఇలా దోపాడు. ఇలా అడ్డంగా దోపి ఆ ఆవుల్ని పిలుస్తాడు కొమ్ము బూరతోటి. ఆ కొమ్ము బూరని ఆవుల్ని అదిలించే కర్రని రెండింటినీ ఎడం సంకలో పెట్టుకున్నాడు. ఇప్పుడు చెయ్యిలా అన్నాడు అనుకుంటే పడిపోతాయి. అందుకని చెయ్యిలాగే ఉంచి ఎడం చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. ఓ పెరుగు ముద్దోటి తీసుకుని పెరుగన్నపు ముద్ద ఇలా పెట్టుకున్నాడు. ఓ కబళం పెట్టుకుని వాడో ఆవకాయ ముక్కిచ్చాడు, వీడో మాగాయ ముక్కిచ్చాడు, వీడో ఉసిరికాయ ముక్కిచ్చాడు. ఇవన్నీ వేళ్ల మధ్యన పెట్టుకుని యాగభోక్త కృష్ణుడు, పోతన గారు మర్చిపోలేదు, అగ్నిముఖంగా నమో నారాయణాయ స్వాహ అనిస్తే పుచ్చుకునే కృష్ణ పరమాత్మ గోపాల బాలుర మధ్యలో కూర్చుని తినవలసిన వాడు నిలబడి మాట్లాడకుండా తినవలసిన వాడు మాట్లాడుతూ ఊరగాయ ముక్కల్ని, ఎంగిలి ముక్కల్ని పెరుగన్న ముద్ద ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో తింటున్నాడు. అప్పుడప్పుడు ఇలా నాకుతున్నాడు వంగి. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. అలా నువ్వు తినగలవా? వనభోజనానికి వెళ్ళి పరమాత్మ స్వరూపాన్ని తెచ్చి మధ్యలో పెట్టుకుని చుట్టూ వలయంగా కూర్చుని మహానైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని అంత సంతోషంగా పరబ్రహ్మాన్ని చూస్తూ, ఈశ్వర ప్రసాదం మేమందరం ఆయన బిడ్డలం, మేమందరం ఆయన కొడుకులం కూతుళ్ళం, నాన్నగారి ఇంటికి వచ్చి తింటున్నాం అని సంతోషంగా బ్రహ్మాన్ని భుజించగలవా? అక్కడ నీ అహంకారం ఏ కారణానికి ఉందో దాన్ని అంతటినీ పక్కన పెట్టేసి మేమందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళమని కూర్చోగలవా? కూర్చుని తినగలవా? వాళ్ళు తిన్నారు ఏమీ తెలియకపోయినా. వాళ్ళు తింటూ ఉంటే అప్సరసలు నాట్యం చేశారు పైన. అబ్బా ఏమిట్రా యాగభోక్త ఇలా తింటున్నాడు ఏమిట్రా సద్యన్నాం అన్నారు వాళ్ళు. ఆశ్చర్యపోతే బ్రహ్మగారు సత్యలోకంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆయన ఏదో ఒక్కొక్క పుర్రె తీయరాయ, పాపం ఆయన పని అదే కాదు, సృష్టి చేస్తున్నాడు. ఏట్రా గొడవ బయట అని ఆ కమండం పట్టుకుని, ఆ తపోదండం పట్టుకుని బయటకు వచ్చి, ఎందుకు అరుపులు మీ అందరూ అన్నాడు. హెడ్ మాస్టర్ అకస్మాత్తుగా బయటకు వచ్చి కేకేసినట్టు ఇస్తే వాళ్ళు అన్నారు, ఎందుకు అరుపులంటే సంతోషం కాదు, పరబ్రహ్మము రాశీభూతమై
గోపాలబాలుడిగా తిరుగుతోంది చూడదు అక్కడ బృందావనంలో. అరణ్యంలో మధ్యలో నిలబడి గోపాలబాలులతో చలిదన్నం తింటోందయా, అంత వశమైంది అక్కడ. ఎంత సులభుడైపోయాడు చూడ సన్నివేశం అన్నారు. ఆయన వచ్చి చూశాడు, వాడు పరబ్రహ్మమా, చద్దన్నం తింటూ మాగాయ ముక్కలు తింటున్నవాడు, నేను నమ్మనన్నాడు అని అక్కడే ఉన్న ఆవులు దూడలు దాచేశాడు. వాళ్ళన్నారు పిల్లలు, అకస్మాత్తుగా ఆవులు దూడలు కనపడలేదు, వాళ్ళ ఐశ్వర్యం అదే, కృష్ణ ఆవులు దూడలు లేవన్నారు. ఆయన అన్నాడు, రే మీరు తింటూ ఉండండిరా, నేను చూసి వస్తానన్నాడు అని ఆ కొమ్ము బూర ఊత్తూ వెళ్ళాడు. ఆయన అట్టెళ్ళగానే పిల్లల్ని దాచేశాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయనకి తెలియదు పరబ్రహ్మానికి, కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఊరైనా నా అభికమలంలోంచి పుట్టినవాడివి, నన్నే మాయ చేద్దాం అనుకుంటున్నావు? నీ మాయని మించిన పెనుమాయ నాది, నువ్వు పట్టుకుపోతే ఇప్పుడు నిన్ను మందలించడం ఎందుకురా, నీ సృష్టించలేను, ఇప్పుడు ఆ పిల్లల్ని ఆవుల్ని దూడల్ని నీ సృష్టించేస్తానన్నాడు. కరములు పదములున్ శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండాంబర సగ్వేణు విషాణ భూషణ వయో భాష గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విబుడా వత్సర్భకాకారముల్. ఏ పిల్లలు ఎలా ఉంటారో అలా చేతి కర్రలు, వాళ్ళ చిక్కాలు, వాళ్ళ అన్నాలు, వాళ్ళ కంఠాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ స్వభావాలు, నల్లనివాడు తెల్లనివాడు బక్కనివాడు మధ్యస్థం వాడు, లావుగా ఉండేవాడు పొట్టిగా ఉండేవాడు పొడుగ్గా ఉండేవాడు, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో, ఎవడి ప్రేమ ఎలా ఉంటుందో, ఎవడేది తింటాడో, ఏ ఆవు ఎలా ఉంటుందో, ఏ దూడ ఎలా ఉంటుందో, ఏ మచ్చ ఎలా ఉంటుందో, ఎలా పాలిస్తుందో అలా మారిపోయాడు. అన్నీ కృష్ణుడే తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలా ఉంటాడు, అలా ఉండద్దు. ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురము, నా తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు పోతనగా. ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు, ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి సంతోషపెట్టేశాడు. బ్రహ్మగారికి ఓ రోజు అయింది, ఇక్కడ ఏడాది అయింది. పిల్లలు బ్రహ్మగారి దగ్గర ఉన్నారు, ఆవులు దూడలు బ్రహ్మగారి దగ్గర ఉన్నాయి. బృందావనంలో ఆవు దూడలు గోపాల బాలురు అలాగే ఉన్నారు. ఓ రోజు అయిన తర్వాత పరబ్రహ్మం అన్నారుగా, ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చి చూశారు బ్రహ్మగారు. అక్కడే ఉన్నాయి ఆవులు దూడలు, అక్కడే ఉన్నాయి గోపాల బాలురు. ఉరే నేను దాచాను, లోపలికి వచ్చి చూశాడు, వీళ్ళు అక్కడే ఉన్నారు. ఇదేమిటి, వీళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎలా సంభవం? సృష్టికి ప్రతి సృష్టి బ్రహ్మ పంపున గాని సృష్టి జరగదు ఎన్నడు. బ్రహ్మ నేను కాక వేరొక బ్రహ్మమందు లోకము ఇట్లు సృజింపబడే. ఓ ఇది నిజమకు బ్రహ్మమవు చూడగా. ఒరే బ్రహ్మ తప్ప సృష్టి చేసేవాడు లేడు. ఇంత సృష్టి మళ్ళీ జరిగింది అంటే నన్ను కన్న తండ్రి పరబ్రహ్మం సృష్టించాడు రా. తెలియక గోపాలబాలుడన్నాను. పరుగు పరుగున వెళ్ళి 4 తలకాయలు 4 కిరీటాలు ఆయన పాదాలకి తగిలేటట్టుగా దొల్లాడు. ఎలా? ఎటువంటి కృష్ణుడికి? బ్రహ్మగారికి మళ్ళీ కనపడేటప్పటికి ఆయనకు ఒక రోజే కదా మరి. మళ్ళీ అలాగే వెన్నముద్ద పట్టుకుని ఆవుల్ని దూడల్ని వెతుక్కుంటున్న వాళ్ళే కనపడ్డాడు. వెళ్ళి కాళ్ళ మీద పడి 4 కిరీటాలు 4 తలలు ఆయన పాదాలకు తగిలేటట్టుగా దొల్లి మట్టిలో ఆయనతో అన్నాడు, అబ్బా పోతనగారు అనుభవించారు, నేను ఎప్పుడో చదివిన భాగవతం. శంపాలతకతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలకొనిన కడగంటివాని గోపాలబాలు భంగి బరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు ముక్కి నీరజాక్ష అన్నాడు. కమనీయ మృదులాన్న కబలవేత్ర విషాన వినుచిహ్నములతో వెలయువాని. ఆనాడు ఎలా పెరుగు ముద్ద పట్టుకున్నాడో అలాగే ఎడంచేతిలో పట్టుకుని అమ్మ చాలా ఖరీదైనవని ఏనుగుదంతంతో చేస్తే పెట్టుకున్నటువంటి ఆ కర్ణకుండలాలు పెట్టుకుని అడవిలో దొరికినటువంటి తీగలతో కట్టిన దండ మెళ్ళో వేసుకుని ఆడుకుంటున్నవాడు, ఆ కడుపుకు దిండుగా కట్టిన వలువలో ఉన్నటువంటి వేణువు కలిగినటువంటి వాడు అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే నిలబడున్నాడు. ఇప్పుడు ఆయన పరబ్రహ్మమని బ్రహ్మగారు తెలుసుకున్నాడు. తెలుసుకుని అన్నాడు వ్యాసుడు, సంస్కృతంలో అంటాడు, అహోభాగ్యం నందగోప వ్రజౌక సామ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఏం అదృష్టం రా, పూర్ణమైన సనాతన పరబ్రహ్మము ఆడుకుంటోంది బృందావనంలో.
పోతన గారైతే పరవశించిపోయారు. బ్రహ్మగారు నేల మీద పడి ఏడుస్తూ అన్నాడు, ఏలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేళం దొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. ఎవడికి కావాలయా కృష్ణ బ్రహ్మపదవి? అహంకారానికి పనికొచ్చింది, దిక్కుమాలిన బ్రహ్మపదవి తీసి. ఈ యోగులు వెళ్ళి ఎక్కడో జన్మజన్మాంతరముల యందు తపస్సు చేసినప్పటికీ కూడా నీ కాలికి ఉండేటటువంటి బొటని వేలి గోటికున్న కాంతిని చూడలేరే. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందురు బట్టి దేవునిన్ వైరముతోడైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి కాంతి చూడలేరు యోగులు. అటువంటి కృష్ణ పరమాత్మని వెళ్ళి దర్శనం చేసి పిలవడానికి నన్ను పంపించాడు కంసుడు. ఏ వేదభావంతో పంపిస్తేనే మహోపకారం చేశాడన్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మని చూసి, ఎందుకయా నాకు ఆ పదవి, నీతో ఆడుకుంటున్నారే ఈ గోపాల బాలురు, చక్కగా ఏమీ తెలియని వాళ్ళకి కృష్ణ కృష్ణ అంటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, ఎంగిలి అన్నం పెడుతున్నారు, నువ్వు తింటున్నావు, నువ్వు పెట్టిన అన్నం వాడు తింటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, కౌలించుకుంటున్నారు, నాకు బ్రహ్మపద వద్దు. నీతో అలా ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్కడు కూర్చుంటే వాడి పాదముల అడుగున అంటుకున్న రేణువులు గోకి నా 4 తలల మీద చల్లుకుంటా, నాకు ఆ వరం ఇవ్వయా చాలు, తీసేయి బ్రహ్మపదవి. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయం కన్నుల కానరట్టి హరి కౌగిట చెచ్చుచు చెట్టపట్టుచుం తన్నుచు గుద్దుచుం నగచు తద్దయు కైవడి కూడియాడుచుం మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఏమి అదృష్టమయ్యాది వీళ్ళది. పెద్ద పెద్ద యోగులు దర్శనం చేయలేకపోయినటువంటి పరమాత్మ వీళ్ళని కౌగిలించుకుంటున్నాడా? కౌగిట చేర్చుచి చెట్టపట్టుచున్, వాళ్ళతో చట్టపట్టాలు వేసి తిరుగుతున్నాడా ఇలా 2 చేతులు పట్టుకుని? తన్నుచు గుద్దుచున్, కృష్ణుడిని వాళ్ళు తంతున్నారా? కృష్ణుడి వీళ్ళని తంతున్నాడా? గుద్దుచున్, వాళ్ళు కృష్ణుడిని గుద్దుతున్నారా? కృష్ణుడి వీళ్ళని గుద్దుతున్నాడా? తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకు చాలయా, వాళ్ళ పాదాల మీద ధూళి చల్లుకుంటా, తీసేయి దిక్కుమాలిన బ్రహ్మపదం అన్నాడు. ఇప్పటికి నీ అహంకారం పోయింది, వెళ్ళి బ్రహ్మపదవిలో కూర్చుని సృష్టి చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భక్తి ఎటువంటిదో తెలుసా? పొద్దున్న చచ్చిపోయిన ఆఘాసురుడు సాయంకాలానికి ఎండిపోయి కనపడ్డాడు. వాళ్ళన్నారు, రేపు పొద్దున్నే కదరా ఈ కొండ చిలో చచ్చిపోయింది. బ్రహ్మగారికి ఒకరోజు మనకి ఏడాది కలిపి వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి తెలియదు. బ్రహ్మమాయి చేత విష్ణువు ఇక్కడ సృష్టించేశారు. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నాం. వాళ్ళు అన్నం తింటూ మళ్ళీ కూర్చున్నారంటే బ్రహ్మగారు తీసుకొచ్చినప్పుడు అన్నం తిన్నారు చక్కగా, అది వనభోజనం. అందుకే కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట ఇంట్లో చెప్పారు వాళ్ళు. ఎండిపోయిన పాము కనబడితే ఒకడు అన్నాడు, ఏమిట్రా పాము ఎండిపోయింది, పొద్దున్నే కదా చచ్చిపోయింది అన్నాడు. నీ కృష్ణుడి దెబ్బ అంటే అలా ఉంటుందిరా అన్నారు. అంతే, వాళ్ళ నమ్మకం అటువంటి. ఇంటికి వెళ్ళిపోయి 5వ ఏట జరిగినటువంటి కథ 6వ ఏట చెప్పారు, కౌమార పౌగండలీల. వనభోజనం అంటే కృష్ణ పరమాత్మతో కలిసి అంత అద్భుతమైనటువంటి భోజనాన్ని, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును ఆరగించుట, అంత గొప్పగా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఆ లీల వనభోజనం. ఆ వనభోజనమునందు ఏ అరమరికలు లేవు. వాళ్ళు కేవలము కృష్ణుడితో అంతటి తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి ఆడుకున్న ప్రతి ఆట ప్రకృతి సంబంధంగా పరమేశ్వర సంబంధంతో పరవశించిపోతూ అందరం ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనం అని పేరు. అటువంటి వనభోజనం ఒక్క కార్తీక మాసంలోనే చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది ఆ రోజున తోటకెళ్ళి భోజనాలు చేసి తిరిగి రావాలి. ఏదైనా అసహ్యకరంగా మారిపోతే ఉపద్రవంగా ఉంటుంది లోకంలో. ఎందుకు వనభోజనం నిర్దేశింపబడిందో అందుకు చెయ్యాలి తప్ప వనభోజనాన్ని కూడా లోకంలో ఏదీ కాలుష్యానికి దూరం కాదని నిరూపించడానికి వనభోజనాల్ని కూడా నాశనం చేయకూడదు. అక్కడ కూడా చెయ్యకూడని పనులు చేయడానికి వనభోజనాలకు వెళ్ళకూడదు. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం అంటే అంత ప్రశస్తి కలిగినటువంటిది. కార్తీక మాసంలో అంత ప్రశస్తమైనటువంటివి 2 తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి,
రెండవది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి. ఈ రెండింటికి కూడా ఒకటి గోష్ఠాష్టమి అంటారు, శుక్లపక్ష అష్టమి. అలాగే ద్వాదశి నాడు గోవత్స పూజ అంటారు. ఈ 2 రోజులు కూడా గోవుకి పూజ తప్ప ఇక ఏ పూజ లేదు. ఎందుచేత అంటే మఠాల్లో పీఠ ప్రాంగణాల్లో 3టికి పూజ జరుగుతుంది. గజ పూజ, అశ్వపూజ, గోపూజ. గజ పూజ పశు పూజ, అశ్వపూజ పశు పూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశు పూజ కాదు, అది పరదేవతకి పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి, గోవు ఒక్కటి మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. నేను ఈ మాట నా సొంతం అనుకుంటున్నారేమో, రేమెళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వేదార్థ దీపిక అని గో సంబంధమైనటువంటి వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేశారు మహానుభావుడు. అందులో వేదంలో ఉన్నటువంటి విశేషాన్ని మీతో నేను మనవి చేస్తున్నాను. వేదమును మించిన ప్రమాణం లేదు. వసువుల్ని పిలిచి ప్రజాపతి ఒకసారి చెప్పాడు, ఒక అపురూపమైన ప్రాణి సృష్టింపబడాలి. ఏకంగా మా సృజంతి అన్నాడు. ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడాలి. ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు, అది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృజించండి అన్నాడు. అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృజిస్తామన్నారు వాళ్ళు. 100 సంవత్సరములు ఎడతెరిపి లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో ఆ ప్రాణిని సృజించండి అన్నాడు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. ఆ గోవుకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము. అగ్నిహోత్రము గోవు కాదు, గోవు అగ్నిహోత్రము కాదు. మరి ఎందుకన్నట్లు ఆ మాట? గౌర్వారగ్నిహోత్ర అంటే మరి గోవు అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది, శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తారు. మేధావి భూయాసం, యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. అందుకే తండ్రి శరీరం పడిపోతే కొడుకు శ్మశానానికి తీసుకెళ్లి అగ్నిహోత్రంతో ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రమా, మా తండ్రి బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఎంతో భక్తితో సేవించాడు, నీలోకి హవిస్సుని వేస్తూనే ఉండేవాడు. అటువంటి మా తండ్రి శరీరం వదిలేశాడు. ఇప్పుడు మా తండ్రి శరీరాన్ని హవిస్సుగా వేసేస్తున్నాను నీలోకి. కాబట్టి ఈ శరీరాన్ని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున మంటలో కాల్చి బూది చేసి ఆయనలో ఉన్నటువంటి పంచభూతములను బ్రహ్మాండములోని పంచభూతముల యందు కలిపేసేయమని అడిగి తండ్రి శరీరానికి ప్రేత సంస్కారం చేస్తాడు. అంటే అగ్ని ఎందే లయమైపోతారు సనాతన ధర్మంలో. అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు గృహస్థాశ్రమం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? అందుకే పెళ్లిలో మిగిలిన తంతంతా కూడా సూర్యోదయానికి చేస్తారు. రాత్రి 2 గంటలకో 1 గంటన్నరకో ముహూర్తం అనుకోండి, మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు అయిపోతే ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి తీసుకెళ్లి కూర్చోబెట్టి ప్రధాన హోమం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే అసలు గృహస్థాశ్రమంలోకి భార్య వచ్చేది ఎందుకు అంటే భర్త యొక్క అగ్నిహోత్రాన్ని రక్షించాలి. ఆమె ప్రధాన కర్తవ్యం అటొచ్చి ఇటొచ్చి అగ్నిహోత్రంలో కాస్త ఊక వేస్తూ ఉంటుంది. చిట్ట చివర యజమాని శరీరం పడిపోతే ఆ అగ్నిహోత్రాన్నే కొడుకు తీసుకెళ్లి ఆ అగ్నిహోత్రంతోనే రగలుస్తాడు చితి, అందులో శరీరాన్ని పడేస్తాడు. అందరూ అగ్ని ఆరాధకులే. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది. కావాలంటే మీరు వేదముల యొక్క వ్యాఖ్యానాలు చూడండి. ఎవరో ఒక్కరిది కాదు అగ్ని ఆరాధన. చాతుర్వర్ణములు వేదము అగ్నిహోత్రమును ఆరాధించవలసిందే. ఒకవేళ అలా చేయకపోతే పొరపాటే నే చెయ్యట్లేదనాలి తప్ప అలా చేయకపోవడాన్ని సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా అలా అగ్నిహోత్రం చేసి అదృష్టం కలగాలని కోరుకోవాలి.
అగ్ని ఆరాధన చేత సమస్త పాపములు నశించిపోతాయి. అసలు యథార్థానికి భార్య వంట చేస్తే మొట్టమొదట ఆ ఇంట అన్నం తినవలసిన వాడెవరో వేదం నిర్ణయం చేసింది. బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు అగ్నిహోత్రుడు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు వంటలో సాయం చేసి అంతా చేశాక ఆయనకి అన్నం పెట్టకుండా ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళిపోతే బ్రాహ్మణుడు ఏడిస్తే ఎంత పాపం వస్తుందో, వంట చేసిన అగ్నిహోత్రంలో నీతి అన్నపు మెతుకు వెయ్యకపోతే ఆ ఇంట అంత దోషం వస్తుంది. అందుకని ఆగ్నేయంలో వంటశాల పెట్టి సూర్యుణ్ణి చూస్తూ వంట అయిపోయిన తర్వాత దివిషద్వద్గమనీ ముఖంబునన సంతృప్తింగాంచునిశుగాస్తవముల్ శృతులు సర్వాంతవ్యామివని అని సత్యహరిశ్చంద్రియంలో అరణ్యంలో వెడుతూ కూడా అగ్నిలో వేస్తుంది మహాతల్లి చంద్రమతీదేవి. ఆ కనీసం గ్యాస్ స్టవ్ అయితే ఒక్క మెతుకు నీతిలో ముంచి విడిచిపెట్టాలి. అగ్నికి పెట్టకుండా ఇంట్లో తిన్నవాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? ఉండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్రశాలలో ఇంత అన్నం పడయ్యాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు. మా అమ్మగారు వంటంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఈవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈపాటి భగవత్ సంబంధమైన మాటలు చెప్పగలుగుతాం. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే ఈ ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి, అగ్నిహోత్రుల్లాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు. వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతూ ఉండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు మాట అంటాడు, పరమానస్మికాకుత్సాత్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వమ్మద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేతంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నాయా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టిన వాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుని ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా మాంసములు పట్టమన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నానంటే అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దేయాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి, కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అద్దుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది. అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం జరిగితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు హోమం చేసి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు యొక్క పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకం వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు 5 నిర్ణయం చేశారు.
మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు, మూడవది తామర పువ్వు, నాలుగవది బిల్వదళం యొక్క వెనుక భాగం, ఈనెలుండేది శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, ఐదవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. అందుకే ఇక్కడ సింధూరంతో అలదుకోవాలి. శంకరాచార్యులు వారు దాని మీద ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. పరదేవత పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టు మీద ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. కాబట్టి అసలు ఆ పాపటే కదండి, స్త్రీ పాపటే సమస్త ఐశ్వర్యములకు కారణం పురుషుడికి. మనం సీమంతం చేశారంటారు, కొందరు శ్రీమంతం చేశారంటారు. అది కాదు, అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్ని రకాల స్వీట్స్ పుట్టింటారు అత్తారింటికి ఇచ్చారు, అత్తారిన్ని పుట్టింటారు ఇచ్చారు కాదు. సీమంతోన్నయనము అంటే సీమ అంటే దారి, హద్దు. సీమ ఇక్కడతో పూర్తయిపోయినది. సీమాంతము అంటే సీమంత ఉన్నయనము అంటే అడవి పంది ముళ్ళుతో భర్త గర్భరక్ష పెట్టి భార్యని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించి అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడ వరకు. ఇది దాటకూడదు. ఎందుకని? ఒక రంధ్రం మూసుకుపోతుంది పుట్టగానే, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది రంధ్రం. అందుకే ఏకాదశ రంధ్రములు అన్నారు శరీరానికి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9 బతికున్నంత కాలం పనిచేస్తాయి. అమ్మ కడుపులోంచి రాగానే నాభి గొట్టం కోసేస్తే నాభీ బంధం తెగిపోతుంది, హృదయ బంధం ఉండిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. అప్పటి వరకు ఆ నాభిగొట్టంలోంచి వెళుతుంది ఆహారం. కాబట్టి అదొక రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఇది తెరుచుకుని బయటికి వెడితే మనుష్య జన్మ సార్థక్యం అని గుర్తు. యోగమునందు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకపోతే కనీసం ఆ శరీరానికి కపాలం పేలిపోయే వరకు ఉండి కపాల మోక్షం అయిందని అప్పుడు స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. కొద్దిగా వీడు మళ్ళీ పుడతాడు, పాపిష్టి వాడు అండం ఎందుకని, ఏదో పేలిపోయింది లేని టప్పని చప్పుడు వస్తుంది, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే, అందుకని 11వ రంధ్రం ఇక్కడ ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అందుకే మన చిన్నతనంలో పెద్దవాడు మాడు మీద కొట్టకురా అనేవారు. మాడు మీద కొడితే మృత్యు వస్తుందని. అందుకే పరమేశ్వరుడు కూడా అంత జాగ్రత్తగా నిర్మించాడు, జుట్టు పెట్టి దెబ్బ తగలకుండా. ఇక్కడ వరకు మాత్రమే. అది కూడా స్త్రీ అయితేనే పాపట. పురుషుడికి పాపట తీసుకోవడం అన్నది లేదు. ఎందుకో తెలుసా? పురుషుడు శిఖతో ఉంటాడు, గుండు చేసుకుని ఉంటాడు. ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అంటాడు మారీచుడు రావణుడి గురించి చెప్తూ. అందుకని పురుషుడికి పాపట ఎందుకు, జేబులో దువ్వెన ఎందుకు? స్త్రీకి పాపట. స్త్రీ పాపట తనకి తాను తీసుకుంటుంది ఇక్కడ వరకే. భర్త సీమంతోన్నయనము అంటే భార్యకి 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుత్తుని అటు ఇటు సవరించి వెనక జుత్తుని ఎత్తి పట్టుకుని ఆ కేశబంధనం వేస్తాడు, వేసి సిగలో పువ్వులు పెడతాడు. దాని చేత ఒక మంత్రం చెప్తారు, చెప్పి మేడి ఆకు తీసుకొచ్చి కడుపుకి కడతారు. దానికి సీమాంతము వరకు జుట్టు ఎత్తి పట్టుకుని పాపట తీశాడు కాబట్టి సీమంతోన్నయనము దాని పేరు. అది వైదిక సంస్కారం. అది మానేసి మీరెన్ని సీట్లు తెస్తారు, మేమెన్ని సీట్లు తెస్తామంటే గర్భరక్షణ ఉంటుంది, ఏం ఉండదు. షుగర్ ఉన్నవాడికి ఇంకొంచెం పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ఇవాళ ఏమైపోయిందంటే అసలు వైదిక సంస్కారం మూలబడిపోయింది, అక్కర్లేని విషయాలు బయటికి వచ్చాయి. కాబట్టి ఆ సీమాంతము వరకు పాపట తీస్తే దాన్ని సీమంతోన్నయనము. ఆ సీమ ప్రారంభ స్థానమునందు బొట్టు పెడతారు. ఆ బొట్టు పెడితే అది లక్ష్మీ స్థానం. భర్తకి ఒక పురుషుడికి స్త్రీని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మిగా తీసుకొస్తారు. ఆడపిల్ల మా ఇంట్లో పుట్టి ఆయనకి లక్ష్మిగా వెడుతోంది. ఆయన నారాయణుడు, ఆయన్ని చేరిపోతోంది. నిత్యానపాయని నన్ను ఉద్ధరించడానికి కొన్నాళ్ళు నా ఇంట్లో ఉంది. పోతన గారు వీరభద్ర విజయం చేస్తూ పార్వతీదేవి వంక చూసి అంటాడు, అమ్మా గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. కొండల్లో కొండ నాకెంత పేరు వచ్చిందమ్మా నువ్వు నాకు పుడితే అంటాడు. ఆడపిల్ల అంటే నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ లక్ష్మి. అందుకే పీటల మీదకి పురుషుడు నడిచొస్తాడు, ఆడపిల్ల రాకూడదు, పద్మంలో రావాలి. దానికి బదులు ప్రత్యామ్నాయంగా కాస్త ధాన్యం వేసినటువంటి బుట్టలో కూర్చోపెట్టి మేనమావలెత్తి తీసుకొస్తారు. ఈ పిల్ల మా మేనకోడలు, ఈ పిల్లని మా భార్యగా మేమెన్నడూ ఊహించలేదు, ఈమె లక్ష్మి,
మేము నీకు అప్పచెప్తున్నామని మేనమామలు తీసుకొస్తే వాళ్ళ ఆయుర్దాయాన్ని కోరి అంచున్న పంచె పెడతారు. కాబట్టి లక్ష్మీ స్థానములలో ఒకటి ఇక్కడ పెట్టిన బొట్టు. కాబట్టి అవి 5 లక్ష్మీ స్థానాలు. గోవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. అగ్ని కార్యం చేస్తే ఎలా ఐశ్వర్యం వస్తుందో గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాపురుషులందరూ గోవుని సేవించడం వల్ల వచ్చిన వాళ్లే. అంత గొప్పది గోవు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కేవలము ఐశ్వర్యాన్ని ఇవ్వడం కాదు, ఈ ప్రపంచంలో మీరు ఏ వస్తువుని దానం చేసినా మీరు అది ఎన్ని దానం చేశారో అన్ని చేశారని వేస్తారు. నేను ఒక పంచెల చాపు ఇచ్చాననుకోండి, ఎవరికన్నా వీడో పంచెల చాపు ఇచ్చాడు అని దానం వేసుకుంటారు. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా? గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, మీరు 1000 గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప ఒక గోవుని దానం చేశాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం. అందుకుని పుచ్చుకున్నవాడు ఏం చేస్తాడు? ప్రతిగ్రహీత 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి వలన తన తపశ్శక్తి క్షీణిస్తుంది, తన గాయత్రి పోతుంది. అందుకని వేదంలో ఏకాశిమే సహస్రం అంటూ ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని గోదానం పుచ్చుకున్న వాళ్ళు దేవాలయంలో కూర్చుని కొంతసేపు పారాయణ చేయాలి. పారాయణ చేయకపోతే 1000 గోవులు పుచ్చుకున్నామని వాళ్ళకేస్తారు. గోదానం పుచ్చుకున్న వాళ్ళు ఆ మంత్రం చెప్పుకోవాలి, వెళ్ళి దేవాలయంలో కూర్చుని కొంతసేపు ఆమ్నాయం చేసి ఇంటికి వెళ్ళాలి. గోదానం అంత గొప్పది కాదు. మీకు ఒక రహస్యం చెప్పనా? గో సేవ చేశాడనుకోండి, గో గ్రాసం పెట్టాడనుకోండి, అంటే కాసిని పచ్చగడ్డి పరకలు పట్టుకుని గోవుకి తినిపించి ప్రదక్షిణం చేసి గంగడోలు ఇలా దువ్వి ఇలా వెనక తట్టి ఒక్కసారి గో పృష్ఠభాగంలో పసుపు కుంకం వేసి వెళ్ళిపోతాడు యజమాని రోజు. అలా వెళ్ళిపోతే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం? ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్క పెడతారు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఆయన 100 యజ్ఞములు చేశారని లెక్క వేస్తారు. గోవుకి ప్రదక్షిణం చేసి ఇలా రాసి వెళ్ళిపోతుంది. గోవుని కాని కొట్టాడనుకోండి, నిష్కారణంగా చేయి పెట్టి కొట్టాడనుకోండి, గృహస్థాశ్రమంలో ఉండి పరబ్రహ్మమునందు రమించేటటువంటి మనసున్నటువంటి యోగి భిక్ష కొరకు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే ఇంత అన్నం పెట్టకపోగా కర్ర పెట్టి ఇల్లు దాటిపోయే వరకు కొడుతూ పరిగెత్తించిన పాపం వేస్తారు. ఒక పరమ సాత్వికమైన వ్యక్తిని ఇల్లు దాటిపోయే వరకు కొడితే ఏ పాపం వస్తుందో, నిష్కారణంగా ఆవు ఒంటి మీద చెయ్యి పెట్టి కొడితే ఆ పాపం వస్తుంది. గోవు పరదేవతా స్వరూపం. గోవు ఏడ్చిన చోట, గోవు బాధపడిన చోట అల్లకల్లోలం ఏర్పడుతుంది తప్ప ఐశ్వర్యం నిలబడదు. గోవు ఎక్కడ కాపాడబడుతుందో అక్కడే సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో మలమూత్రములు సుగంధభరితములైన ప్రాణి గోవు ఒక్కటే. దాని యొక్క మూత్ర పురీషములు అంత సువాసనతో కూడుకుని ఉంటాయి. ఆ పంచగవ్య ప్రాసనమని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పురీషం అంటే ఆవు యొక్క పేడ, ఈ 5ంటిని కలిపి సమంత్రకంగా లోపలికి పుచ్చుకుంటే పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి పాపములన్నీ కాలిపోతాయి. అందుకే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. గోమూత్రంతో ఆయుర్వేదం వేదానికి ఉపాంగం. ఉపాంగమైనటువంటి ఆయుర్వేదంలో ఒక విషయం ఉంది. గోమూత్రంతో ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఒక ఔషధి ఉంది. దానికి గోమూత్ర శిలాజిత్ అని పేరు. ఆ గోమూత్ర శిలాజిత్తుని సేవించిన వాడి శరీరానికి విపరీతమైన రోగనిరోధక శక్తి వస్తుంది. మసూచి వచ్చిన వ్యాధిగ్రస్తుడి మంచం మీద పడుకున్నా సరే వాడికి అంటు వ్యాధి రాదని చెప్పారు. గోమూత్రమునందు అంత గొప్ప శక్తి ఉంది అని, అంత వ్యాధి నిరోధక శక్తినిస్తుంది గోమూత్రం. సద్య ఫలితంగా మీకు శక్తి కలగాలి అంటే గోశాల యందు ఉండేటటువంటి దర్భల్ని తెచ్చి హోమంలో వాడతారు. అందుకే పూర్వం రాజులు జైత్రయాత్రకు బయలుదేరేవారు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్లాలో తెలియదు. అందుకే ప్రత్యేకంగా గోశాలలు పెంచి ఆ గోవులు తిరిగేటటువంటి ప్రాంతంలో వాటి మలమూత్రములు ఉండే చోట గడ్డి పెంచేవారు. అవి ఎత్తుగా పెరిగి ఉండేటట్టుగా కాపాడేవారు. యుద్ధం వస్తోంది, ఎవరో కోటని చుట్టుముట్టారనగానే రాజు గోశాలలో పెరిగినటువంటి దర్భగడ్డితో హోమం చేసేవాడు. హోమం చేసి బయలుదేరితే ఉత్తర క్షణంలో ఆయనకి విజయం, ఇక తిరుగులేదంటే. గోశాలలో ఉన్న దర్భలతో హోమం చేస్తే ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది.
అంత గొప్పది గోవు. ఈ ప్రపంచం మొత్తం మీద పవిత్రమైన పుణ్యప్రదమైన స్థానం ఏదో తెలుసా? ఒకే ఒక్కటి అథవా రెండు గోవులు కట్టబడిన ప్రదేశం, గోవులు తిరిగే ప్రదేశం. కాబట్టి గోశాల. రెండవది, ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు పరమభక్తితో చెప్పేటటువంటి వ్యక్తి యొక్క నోరు, ఆ నోరు గోష్ఠము, గోవులు తిరిగిన గోశాల గోష్ఠము. ఈ రెండు పరమ పవిత్ర ప్రదేశాలు. ఇంకా అంతకన్నా గొప్ప ప్రదేశం లేదు. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వస్తే ఇద్దరూ కలిసి గోశాలలో కూర్చుని మాట్లాడుతున్నారు. గోశాల అంత గొప్పది. పరమాచార్య స్వామి వారు శ్రీశైల క్షేత్రానికి వెడితే ఇక్కడే ఉన్నారు కృష్ణమూర్తి గారు. కామకోటి మఠానికి వెడితే ఆయన్ని విశ్రాంతి తీసుకోవడానికి మందిరం ఇస్తే నాకొద్దు గోశాలలో పడుకుంటానని రాత్రి వెళ్ళి గోశాలలో పడుకుని నిద్రపోయారు. ఏకాదశి వస్తే 94 సంవత్సరాల వయస్సులో సన్యాస ధర్మానికి కట్టుబడి కాలినడకన బండి పట్టుకుని నడుస్తూ నేను వారి ఇటివిరి చదివాను ఒకసారి. ఒక ఏకాదశి నాటికి వారు పొలం గట్టు మీద ఉన్నారు. ఆ పొలం నూతి దగ్గరికి 2 ఆవులు తీసుకురమ్మని ఆ నూతి గట్టు మీద కూర్చుని నీటి కూపం దగ్గర గోవుల మధ్యలో ఉన్నానని ఉపవాసం చేసి ఏకాదశి అంత భగవద్ధ్యానంలో వారు అక్కడ గడిపారు. గోవు అంత గొప్పది. గోవు లాంటి ప్రాణి ఇక ప్రపంచంలో లేదు. అది పరదేవత. అందుకే పుట్టినరోజు నాడు ఆ సంవత్సరంలో అపమృత్యు వస్తుందేమో, వచ్చే పుట్టినరోజు చూస్తానో లేదో అని అనుమానం ఉంటే ఆ అనుమానం ఉండకూడదు. కాబట్టి పిల్లలకైనా సరే గండకాలం వస్తుందేమోనని పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తీసుకొచ్చి కుడి చేతిలో వేసి ఆవు పాలు పోసి 3 మాటలు తినిపిస్తారు. 3 మాటలు వేదంలో ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ తినాలి. నోటిలోకి పుచ్చుకుని చిరంజీవుల యొక్క పేర్లు ఒక్కసారి చెప్తే మళ్ళీ వచ్చే పుట్టినరోజుని చూస్తాడు. ఆవు పాలు అంత గొప్పవి. నేను గోవు గురించి చెప్పుకుంటూ వెడితే ఎంతసేపు చెప్పను. నేను మీతో ఒక్క మాట మాత్రం మనవి చేస్తాను. మీరు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి కామాక్షి అమ్మవారి నోట్లో అరటిపండు ముక్క పెట్టడం సంభవం కాదు. మీరు అంతరాలయ ప్రవేశం చేయలేరు. పైగా మీరు కామాక్షి అమ్మవారికి అరటిపండు ముక్క పెడతారంటే అమ్మవారు వచ్చి తింటుంది అన్నంత భక్తి కలిగిన వారు సభలో ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకని నాకు తెలియకుండా అందరినీ ఒక గాట కట్టి మాట్లాడకూడదు, దోషం వస్తుంది. ఉన్నారేమో ఎవరైనా నాకు తెలియదు. సాధారణంగా అందరూ కామాక్షి పరదేవతకి అరటిపండు ముక్క పెట్టి తినిపించడం సాధ్యం కాదు. కానీ మీరు పరదేవతకే అరటిపండు ముక్క తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక గోవుకి అరటిపండు ముక్క తినిపిస్తే అంత ఫలితము వస్తుంది. బ్రహ్మగారు నిర్ణయం చేశాడు, సృష్టిలో చాతుర్వర్ణముల వారికి సమాన అధికారము లేదు అన్ని క్రతువుల యందు. అన్ని క్రతువుల యందు చాతుర్వర్ణములకు సమాన స్థాయిలో ముట్టుకుని పరదేవతకి పూజ చెయ్యాలంటే అనుగ్రహించి గోమాతకి గోపూజ ఇచ్చాడు. అందుకే గోపూజ చెయ్యని ఏ పూజ చెయ్యరు. ప్రతి చోట ముందు గోపూజే చేస్తారు. అటువంటి సర్వోత్కృష్ట ప్రాణి గోవు. అటువంటి గోవుని ఎంత పూజిస్తారంటే మహానుభావుడు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే అపురూపమైన వ్యక్తి. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఎంత వైరాగ్యం అంటే ఆయన కాలభైరవ స్వామి దేవాలయంలో నిలబడి గుండెలు బాధేసుకుని ఉత్తరీయం తీసి అవతల పారేసి దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు తినేస్తాయి అంటే పీనుగుని ఈడ్చుకొచ్చే కుక్కలు. అదే సమయంలో ఆయన ఉన్మాదంలో ఉంటే శిష్యులు రాసేవారు శ్లోకాలు. ఆయన ఓం నిధనపతయే నమః అని చంద్రమౌళీశ్వరుడి పూజ చేస్తూ అలా ఉండిపోయేవారు. పిచ్చెక్కిపోయిందన్నారు ఆయనకి. 2 చేతుల కింద సంకల్లో చేతులేసి పీఠ పరివారం తీసుకెళ్లి గదిలో పెట్టి తలుపేసేసేవారు. ఒకరోజు రాత్రి లోపల నుంచి నృత్యం వినపడుతోంది, సంగీతం వినపడుతోంది. పరివారం ఆంతరంగికుడు ఉన్నాడు, హడిలిపోయి ఏమిటి పీఠాధిపతుల గదిలోంచి పెద్ద పెద్ద సంగీతాలు నృత్యాలు కనపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూశాడు. దేవతలు నిలబడి ఉండగా చంద్రశేఖర భారతీ స్వామి వారు నటరాజులా నాట్యం చేస్తున్నారు. ఆయన అటు తిరిగి ఉన్నారు, హడిలిపోయి బయటికి వచ్చేశాడు. ఆయన మరునాడు బయటికి వచ్చి రాత్రి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. మరిచిపో అన్నాడు. ఆయన పరబ్రహ్మముతో కలిసి రమించిపోయేవారు. కొన్ని రోజుల పాటు స్నానం చేసేవారు కాదు, తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు.
పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదని. కాషాయం గుడ్డ లాగేసి ఓ కాషాయం గుడ్డ చుట్టేసేవారు అంతే. ఆయన తనలో తాను అలా రమించిపోతూ ఈశ్వర దర్శనం చేస్తూ ఉండిపోయేవారు. శరీరంతో ఉండలేక ఆయన నేను పరబ్రహ్మముతో లయమైపోతానని మహానుభావుడు యతి అమావాస్య నాడు, యతి మహాలయం కాబట్టి అమావాస్య తిథి నాడు తుంగా నదిలో తెల్లవారకట్ట స్నానం చేస్తున్నట్టుగా నటించి తుంగ యందు శరీరంతో ప్రవేశించి శరీరం వదిలి నీటి మీద తేలిపోయారు. తేలిపోతే బయటికి తీసుకొచ్చారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వాళ్ళు అంతటి మహానుభావుడు, త్రికాల వీధి, వారికి తెలియని విషయం లేదు. వారు ధ్యానంలో ఉండి చెప్పేవారన్నీ. ఆయన ఒకానొకప్పుడు అకస్మాత్తుగా ధ్యానంలోంచి బయటికి వచ్చి ఉత్తరం రాసిచ్చారు. ఇది పట్టుకెళ్ళి నేపాల్ ప్రభువులకు ఇవ్వండి అన్నారు. తొందరలోనే మీ ఉపద్రవం తగ్గిపోతుంది, మీరు రాజ్యాధికారం పొందుతారని. నిజంగా ఆయనకు ఉపద్రవం వచ్చి మళ్ళీ తట్టుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర భారతి. అప్పుడప్పుడు శారద దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసేవారు. ఒకరోజు ఆయన పూజకి వెడుతున్నారు. పీఠ పరివారం పువ్వులు పళ్ళు పట్టుకుని వెడుతున్నారు వెనక. అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి గుడికి అడ్డంగా పడుకుంది. పరివారం పరిగెత్తుకెళ్ళి ఆవును లేపుతున్నారు. ఆయన అన్నారు, శారద నా కోసం బయటికి వచ్చింది, నన్ను లోపలికి రావక్కర్లేదయా, నేనే వస్తున్నానంది. గోవుని కొట్టకండని పీట వేయమని శారదా నామాలు చెప్పమని శారదకి చేసే పూజ గోవుకి చేసి వెళ్ళిపోయారు ఆయన గుళ్ళోకి వెళ్లకుండా. గో పూజే శారద పూజ అన్నారు. అటువంటి ప్రాణి గోవు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడ్చాడు గుండెలు బాదుకుని. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ మరియున దాని బంధింప ఉడికిపోదే వటదలంబున కనుమూయువాని కడుపు అని అడిగాడు. వటదలంబున కనుమూయువాని కడుపు అంటే వటపత్రశయనం చేసేటటువంటి మహానుభావుడు చిన్ని కృష్ణుడు. వటపత్రశాయి కడుపుడికిపోదా? భరత భూ శ్వాసకోశి అయిన గోవుని బంధించి చంపితే దారుణం గోవధ అని ఎలుగెత్తి చాటి ఏడ్చాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంత సర్వోత్కృష్టమైన ప్రాణి గోవు. ఆ గోవుని ప్రత్యేకంగా ఆరాధించమని 2 తిథులు నిర్ణయం చేశారు ఋషులు కార్తీక మాసంలో. ఇంత పరమ పవిత్రమైన మాసంలో గోష్ఠాష్టమి నాడు మీరు గోశాలకి వెళ్ళి గోపూజ చేయకపోతే, ఒక్క అరటి పండైనా పెట్టకపోతే, గోవుకి ప్రదక్షిణం చెయ్యకపోతే, గోవుకి నమస్కారం చెయ్యకపోతే ఆ సంవత్సరంలో మీరు మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని కాల తన్నుకున్నట్టే. గోష్ఠాష్టమి నాడు గోపూజ చేసి తీరాలి. అథవా ఇంత పసుపు కుంకం వేసో అరటిపండు పెట్టాలి. ఆ రోజున గోపూజ జరగకుండా ఏ గోశాలైనా ఉంటే అంతకన్నా అన్యాయం ఇంకోట్లేదు. మళ్ళీ అటువంటి తిథి కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో ఉన్న ద్వాదశి. ఆ ద్వాదశి తిథి నాడు ధేను సహిత గోపూజ చేస్తారు. దూడని దగ్గరగా కట్టి గోపూజ చేసేటప్పుడు నియమం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే గోపూజ చేసేటప్పుడు గోవుని కట్టి పూజ చేసి నైవేద్యం సమయంలో గ్రాసం తీసుకొస్తారు. తప్పు. గోవును అలా బాధ పెట్టకూడదు. ఎదురుగుండా దానా పెట్టి మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు తెచ్చిస్తే అది అర్రులు చాస్తూ చూస్తూ ఉంటుంది. మీరు ఆ గోగ్రాసాన్ని ముందే తెచ్చి బుట్ట అక్కడ పెట్టాలి. అది ఆ పచ్చిగడ్డి తింటుంటే మీరు పూజ చేయాలి. అది ప్రహృష్టంగా ఉండగా చిట్ట చివర చిట్టో తౌడో నైవేద్యం పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నోటి దగ్గర పెట్టాలి. అలా గోపూజ చెయ్యాలి జాగ్రత్తగా. ఆ గో పూజ కల్పం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శుక్లపక్షంలో గోష్ఠాష్టమి నాడు పూజ చేయని వాళ్ళు ఉంటే కార్తీక మాస బహుళపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథిని మాత్రం విడిచిపెట్టుకోకండి. తప్పకుండా దూడతో కలిసి ఉన్నటువంటి ఆవు, కనీసం ఆవు దగ్గరకు వెళ్ళి మంత్రం వచ్చినా రాకపోయినా దాని పృష్ఠభాగం దగ్గర కాస్త పసుపు కుంకం వేసి 2 అరిసి పళ్ళో గోగ్రాసమో కాస్త చిట్టో కాస్త తవుడో ఇన్ని బియ్యమో పెట్టి రండి. ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యండి. అది ఋషి మన అభ్యున్నతి కొరకు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి 2 తిథులు. నేను వేరొక్క తిథి గురించి స్పృశించి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. పరమశివుడికి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే విశేషమైనటువంటి తృప్తి కలిగిన వాడు. దేని చేత తృప్తి? ఆయనకి లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు. మీరు విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, తత్వం ఒకటే. అందుకే పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏట్రా స్థాణువులో నిలబడతావు అంటారు. స్థాణువులో నిలబడ్డాడంటే కదలకుండా నిలబడ్డారని. పరమశివుడికి స్థాణుహు అని పేరు.
అంటే కదలకుండా జడత్వం పొందాడనా? కాదు, కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయినటువంటి వాడు. అంతటా నిండిపోయినటువంటి ఆ శివుడు ఆయన కానిది, ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకోటి లేదు. అందుకే శివ అన్న నామానికి అవర కోసం వ్యాఖ్యానం చేసింది కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివాకి. అందుకే శివుడికి మనం ఇవ్వగలిగింది లేదు. శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, గుహస్తే స్వర్భూజామరసురభిచింతామణిగణే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శివ, మీకు ఇవ్వడానికి ఏముంది? నా దగ్గర ఉన్నది మీకు లేనిది ఏముంది అని ఇవ్వను. కరస్తే హేమాద్రౌ, మీకో బంగారం గొలుసు ఇస్తానంటానా? మీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతాన్ని ఆయన ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు. కాబట్టి మీ చేతిలో బంగారు కొండ ఉంది, ఇంకా నేనేమి ఇవ్వను? శివ, మీ దగ్గర బంగారం కొండ అయితే ఉంది, కానీ అర్ధరాత్రి అవసరం వస్తే ముక్క కొట్టుకుని పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి ఏ కొట్టు తెరిచి ఉంటుంది? అందుకని డబ్బిస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఇలా చేతులు కట్టుకుని ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి అవసరం వస్తుందేమో అని శివానుగ్రహంతో తాను నవనిధులకు అధిపతి అవడం తప్ప శివుడు పుచ్చుకోవలసిన అవసరం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి శివ, నేనేమి ఇవ్వను. గిరిశ నికటస్తే ధనపతౌ, శిరస్తే శీతాంశం, మీకు తల మీద చంద్రరేఖ ఉంది, తడియనాటి చంద్రరేఖ. చంద్రరేఖ ఉంది అంటే అర్థం ఏమిటి? మనందరం పూజ చేసేటప్పుడు సంకల్పంలో శుక్లపక్షం, కృష్ణపక్షంలో ఉండేటటువంటి తిథులు చెప్తాం. చంద్రుడి యొక్క వృద్ధి క్షయాన్ని బట్టి తిథులు వస్తాయి. ఆ చంద్రుడు వృద్ధి పొందుతాడు, క్షయం పొందుతాడు, తిథి మారుతూ ఉంటుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, మన ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది, గ్రసించేస్తుంటాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయుర్దాయాన్ని గ్రసించేస్తోంది కాలం. కానీ ఆయనకి ఆ వృద్ధిక్షయాలతో చంద్రుని యొక్క తిథుల చేత కదిలిపోతున్నటువంటి కాలం ఆయనకి ఆభరణము. ఆయన కాలాతీతుడు. అందుకే లోకాన్నంతటినీ చంపగలిగిన యముణ్ణి తాను చంపాడు ఎడంకాలి తన్నుతో. అందుకొకదు శంకరాచార్యుల వారు వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురజరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తామక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మడి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముణ్ణి తన్నినప్పుడు శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరాన మనస్సన్న మణిపాదుక తొడుక్కోమన్నారు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాలాతీతుడు. ఆయన ఒకనాడు ఉండేవాడు కాడు, ఒకనాడు పోయేవాడు కాడు. ఆయన మెడలో పుర్రెలమాల ఎందుకు? లోకంలో ఆయనకు బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాడే లేడా? అంత దరిద్రుడు ఆయన. ఎందుకు ఆయనకి మెడలో మాల? పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలములు పడిబడి తౌతు శంకర కృపావరు రూపము ఆశ్రయించేదన్నంటారు. ఆయన చేతకాక పుర్రెలమాల వేసుకోలేదు. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదమిచ్చి సృష్టి చేయమన్నాడు. అయిపోయింది ఆయుర్దాయం, బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది. అయ్యయ్యో, అందరితో పాటు సృష్టి చేసిన వాడి తలకాయ కూడా పడిపోతే ఏం బాగుంటుందిరా అని దాన్ని తీసి తల పెట్టి మెడలో వేసుకున్నాడు. అలా ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు. ఆ పిర్రెలన్నీ మెడలో వేసుకున్నాడు. బ్రహ్మమస్త కావలీని బద్ధతే నమః శివాయ అంటారు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు, కాలాతీతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజామాసాయ నిరామాసాయ నిరాభాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ శుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశ అంకుశ శూల ధర
నాగేంద్ర చర్మ నాగేంద్రహార నాగేంద్ర వలయ మృణ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని పూజ చేస్తారు. అటువంటి కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు కనుక శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, శుభములన్నీ నీ పాదముల యందున్నాయి. ఎవరింట్లో మంగళ తోరణం వచ్చిందన్నా ఆయన ఇలా అంటే ఎగిరొచ్చట్టుకుంది గడపని. కాబట్టి శివ మంగళములన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి. నీ ఇంట్లో గృహస్థే సురభి చింతామణిగణే కామధేనువులు కల్పవృక్షాలు అన్ని నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు పెద్ద కల్పవృక్షం పెద్ద చింతామణి పాణిగ్రహి, మా అమ్మే పెద్ద చింతామణి. ఇంకా నీకు నేనేమివ్వను, నీకు లేనిదేం లేదు. నాది నాది అని నా అహంకారంతో నా దగ్గర ఉండిపోయింది నా మనసు ఒక్కటే, అదొక్కటి నీకు ఇచ్చేస్తాను, పూజ చేసుకో అన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి అటువంటి పరమశివుడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది? ఏం ఉండదు. అయినా నిన్న చెప్పాను కదా, మహానుభావుడు ఆయన అంటాడు, మాధవ్ గారి మల్లన్న, ఆయన శివుడి గురించి స్తోత్రం చేస్తూ, శివుని శిరముల కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. కాశీని నీళ్లు చల్లి బిల్వపత్రాన్ని ఇలా బారేస్తే పట్టుకుబాల కామధేనువు అని పెరట్లో కట్టేసి కల్పవృక్షాన్ని వీధిలో నాటేస్తాడు. అంతటి అసుతోషుడు, చిన్నదానికి పొంగిపోతాడు మహానుభావుడు. అడగకుండా వెళ్ళి ప్రీతస్తేహం నరశ్రేష్టాకరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం అని హిమాలయ పర్వతాలు ఇలా నిలబడి గంగావతరణం జరుగుతుంటే గంగని పట్టుకున్నాడు. అంతటి అసుతోషుడు. అటువంటి అసుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మృత్యుంజయ మహామంత్రాలతో స్తోత్రం చేశారు ఋషులు. మాకు భయం, ఈ శరీరం విడిచిపెట్టగానే కనపడేదేదో తెలుసా? భయంకరమైన నల్లని కుక్క ఆ ముఖాలతో నాలుకలు విరేలాడ తీసుకుని తరుగుతుంది జీవుణ్ణి. తరిమితే ఆ కటిక చీకట్లో చేసిన పాపాలకి కుక్క తరిమితే పరిగెడతాడు. అదే భైరవుడు అంటారు. ఆ భైరవుడు పరిగెత్తిస్తే దారి లేక పరిగెత్తి యమద్వారం దగ్గరికి ఎడతాడు. అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం. దాని కింద నుంచి కాలి బొబ్బలెక్కుతూ ప్రవేశిస్తాడు ఆ కుక్క ధాటికి తట్టుకోలేక. అందుకే కాలభైరవ అంటారు, ఉగ్రభైరవ. ఆ భైరవ దండన అని ఇప్పటికీ మానసాదేవి దేవాలయానికి వెడితే ఒంగో పెట్టి కర్రతో ఒక్క దెబ్బ కొడతారు. ఆ భైరవ దండని ఇక్కడ దండన విధించి విడిచిపెడతారు, పాపాలు పోయేది. అటువంటి ఆ నరక ద్వారం చూడడం అంటే హడిలిపోతాడు జీవుడు. ఇంతమంది ఉన్నారంటాడు. శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెంటొస్తారు? వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తతనేగు చుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖ మహాంబుని సొత్సు పత్నియన్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. అప్పుడు ఆయన ఒక్కడే రక్షించాలి. కాబట్టి ఋషులు అన్నారు, మృత్యుంజయ మహామంత్రాలతో ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన వరం ఇచ్చాడు. ఒరే, కార్తీక మాస పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యండి ఆలయాల ముందు. ఆ యమద్వారం ఎలా ఉంటుందో అలాగే నిర్మాణం చేస్తారు. 2 కర్రలు పాతి అడ్డంగా కర్ర కడతారు. కట్టి కొత్త గడ్డి తీసుకొచ్చి దానికి చుడతారు. చుట్టి దాని మీద నెయ్యి పోస్తారు, ఇంధనం పోస్తారు. పోసి మేము పరమేశ్వరుడి పక్కన తిరుగుతున్నాం కాబట్టి ఆ యమద్వారాన్ని చూడవలసినటువంటి భయాన్ని నాకు పోగొట్టమంటే నేనున్నానురా అని మహానుభావుడు ఆయనకు అవసరం లేకపోయినా ఆ అగ్నితోరణం కింద నేనున్నానని పల్లకీలో మనతో పాటు తాను వస్తాడు. నీకు నేనున్నాను, నాతో రా, ఇక్కడ వచ్చేసినందుకు ఇంకక్కడికి నిన్ను ప్రవేశపెట్టనంటాడు. శ్రీనాథుడు మహానుభావుడు భీమేశ్వర పురాణాన్ని రచన చేసి పరవశించిపోయి దక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు. వర్ణిస్తూ అంటాడు, కార్తీకిక వేళ భీమశంకరుని నగరమునందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకరమగు యమద్వార తోరణంబు అంటాడు. ఎవరు దక్షారామ క్షేత్రాన్ని వర్ణించాడు. కార్తీక మాస పౌర్ణమి తిథి నాడు జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో వెడుతుంటే వారితో కలిసి 3 మార్లు ఎవరు తోరణం కింద అటు ఇటు వెళ్ళొచ్చారో ఇక వాడు యమద్వారంలో ఉండేటటువంటి అగ్ని తోరణాన్ని చూడడం అంటే శైవలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చేస్తాడు. అసుతోషుడైన పరమేశ్వరుడు మహర్షులకు ఇచ్చిన అద్భుతమైన కానుక. మహర్షుల కంటే మహర్షుల ప్రార్థన మేరకు మానవాళికి ఇచ్చిన కానుక.
అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యకుండా ఉండకూడదు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిపోయినటువంటి గడ్డి రక్ష పెడుతుంది అంటారు. అందుకే దాన్ని తెచ్చి చూరులోను అగ్నిహోత్రం ఆరిపోయినటువంటి ఆ గడ్డిని గడ్డివాములోనూ పెడతారు. కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. ఎప్పటికీ ధాన్యాగారాలు నిండుగా ఉండాలని, ఎప్పటికీ శివుడు కింద తిరిగినటువంటి గడ్డి కాబట్టి ఆ గడ్డి వలన భూత ప్రేతాది ఉగ్రభూతములు ఇంట్లోకి రావని వీధి ద్వారం దగ్గర పెట్టుకుని అలాగే గడ్డివాములో పెడతారు. అగ్ని ఆరిపోయిన గడ్డి సుమండి, ఆ గడ్డివాములో పెడితే దాని వలన పశువులకు కూడా ఆహారం లభిస్తుంది. శం చతుష్పదే, కరువు మండలాలు ప్రకటించవలసిన అవసరం లేకుండా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి కలగడానికి జ్వాలాతోరణం చెయ్యండి. దాని వలన శివానుగ్రహం, ఆ శివానుగ్రహం చేత లోకమంతా సంతోషంగా ఉంటుందని సంవత్సరం మొత్తం మీద జ్వాలాతోరణంలో ఒక్కసారి వెళ్ళొస్తే యమద్వార తోరణం కనపడదు. అంటే సంవత్సరం అంతా పాపం చేసి శివుడి వెంట ఎలా పెడతారు? రాణిస్తాడా? రానివ్వడు. చీ ధూర్తుడా, ఎన్ని మాటలు వస్తావురా అంటాడు. ఒక సంవత్సరం తిరిగామంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే, శివ వచ్చే సంవత్సరం మీతో సంతోషంగా పక్కన నడుస్తాను. ఈశ్వర నేను ఏ పాపాలు చేయలేదు, నాకు తెలిసి జరిగినవి లేవు, నాకు తెలియక జరిగినవి ఉంటే నన్ను క్షమించండి వెళ్ళాలి తప్ప దాని ఉద్దేశం 364 రోజులు పాపాలు చేసి జ్వాలాతోరణం నాడు శివుడితో కలిసి తిరగమని కాదు. ఒకసారి తిరిగి తర్వాత ధర్మాన్ని పట్టుకుని బ్రతకమని. ఒక్క కార్తీక మాసంలో ఇన్ని విశేషాలు. నేను 3 రోజులు మాత్రమే ప్రసంగం చేశాను కాబట్టి ఆ ఆహ్వాన పత్రికలో ఏ విషయాల గురించినటువంటి ప్రస్తావన ఉన్నదో వాటిని ముందు చెప్పడం నా ప్రధాన కర్తవ్యం. లేకపోతే దీనికి పిలిచి వాడు ఇంకొకటి చెప్పాడు ఏమిటంటారని దాన్ని నాకు సిలబస్గా స్వీకరించి ఆ విషయాల్ని మాత్రమే ప్రధానంగా ముచ్చటించాను తప్ప యథార్థమనకు నేను కార్తీక మాస వైభవం అంతా చెప్పానని మీరు అనుకోవద్దు. అది చెప్పాలంటే నేను 30 రోజులు కూర్చుని ఉపన్యాసాలు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అంత గొప్పది. కానీ ఒక్క మాట, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట చాలు పరమేశ్వరుడు గురించి ప్రీతితో చెప్పుకున్నది కామధేనువై కాపాడుతుంది. నా ప్రార్థన ఏమిటంటే, విన్నారు కనుక ఇంకా అవకాశం ఉంది కనుక జ్వాలాతోరణం కృష్ణపక్ష ద్వాదశి నాడు గోపూజ మాత్రం మర్చిపోకండి. చాలా సంతోషం. ఎక్కడో కాకినాడ పట్టణంలో పాపం వీడు అలా నిష్కారణంగా తిరుగుతున్నాడు. ఒరే రారా అని పిలిస్తే ఏదో సంతోషంగా రమణాచారి గారు పిలిచారని వచ్చి బుద్ధిగా కూర్చుని సాయంకాలం వేళ 2 గంటలు భగవంతుడి గురించి చెప్పుకుని వీడు తరిస్తాడని నా మీద ప్రేమతో ఆహ్వానించి నన్ను ఇక్కడ కూర్చోపెట్టి పెద్ద చేసి ఇంత పెద్ద వేదిక, ఇంత పెద్ద ఆసనం వేసి నేను మాట్లాడుతుంటే మీ అందరికీ కార్తీక మాసం గురించి తెలుసున్నా, ఎందరో పెద్దలు ఇందులో కార్తీక మాసాన్ని నియమనిష్టలతో దశాబ్దాలుగా చేస్తున్న వాళ్ళున్నా, ఇవాళే నాకు ఒక ఆయన కనపడ్డారు గడ్డంతో. అయ్యా ఏమి దీక్ష అన్నాను. కాదు, కార్తీక మాసం కదా, ఏ తిథి తక్కువని నేను క్షురకర్మ చేయనన్నాడు ఆయన. అటువంటి పెద్దలు ఉన్నారు. అటువంటి పెద్దలున్న చోట నేను కార్తీక మాసం గురించి చెప్పడం అంటే అది నా భాగ్య విశేషం. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి భగవంతుడి గురించి వినడంలో ఉన్న తాదాత్మ్యత చాలు. మా స్వామి గురించి 4 మాటలు చెప్పాడు కదూ, వాడికన్నా మాకు తెలుసా, నాకన్నా వాడికి తెలుసా కాదు, 4 మంచి మాటలు చెప్పాడుగా పాపం, ఏదో ఆయాసపడి డొక్క నెప్పెట్టేట్టు అని మీ అందరూ కూడా అంత వినయంతో అంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, నా మీద అంత వాత్సల్యాన్ని చూపించి నేను బయలుదేరిన దగ్గర నుంచి కోటేశ్వరరావు బయలుదేరుతున్నారా, కోటేశ్వరరావు వస్తున్నారా, కోటేశ్వరరావుకి కారు పెట్టారా, కోటేశ్వరరావు గారికి వంట వాళ్ళని ఇవ్వాలా, కోటేశ్వరరావు గారికి కాటేజ్ ఉందా, ఆయనకి పెట్టవలసిన కాటేజ్ అవసరం ఏమైనా ఉందా, ఎక్కడుంటారు అని వచ్చిన తర్వాత ఫోన్ చేసి కోటేశ్వరరావు మీ ప్రయాణం క్షేమంగా జరిగిందా, పడుకున్నారా, వస్తున్నారా, ఆయనకి ఏం అవసరం, అన్ని మాటలు విచారణ చేసి నా మీద అంత ప్రేమ చూపించినటువంటి రమణాచారి గారికి నేను సర్వదా కృతజ్ఞుడను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మహానుభావుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆయన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటారా లేకపోతే ఆయనకు వంట వాళ్ళని పంపించాలా కనుక్కోండని అంత విచారణ చేసి ఎవరికి పట్టింది ఈ రోజుల్లో? ఏదో కొడుకు వస్తుంటే పొంగిపోయినట్టుగా, ఏదో తమ్ముడు వస్తే పొంగిపోయినట్టుగా వాళ్ళ పరిధి కూడా మరిచిపోయి మేమింతంత అధికారులం, మేమంత పెద్ద పట్టించుకోవలసిన అవసరం ఉందా అని లేకుండా
త్రికాల సంధ్యావందనంలా 3 పూట్ల నా యోగక్షేమాల్ని విచారిస్తూ నా మీద అంత ప్రేమ చూపించిన పెద్దల దగ్గర నేను నడవడి నేర్చుకున్నాను యథార్థానికి. కాబట్టి వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఇక్కడితో ఈసారికి నేను చేస్తున్న ఉపన్యాసాల పరంపరని పూర్తి చేసి మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.